ఓకే అండి. ఈరోజు మన అంశం ఇప్పుడైతే మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏంటి అంటే నవ సమాజాన్ని నిర్మించే నారీమణులేరి. ఈ పాఠం చాలా కష్టమైందండి. నేనే చెప్తున్నాను, ఈ పాఠం చాలా కష్టమైంది. ఎందుకంటే ఇక్కడ నేను ప్రసంగం చేయడానికి నిలబడలేదు. మనమంతా చనిపోయినంత వరకు బైబిల్ నుండి పాఠాలను నేర్చుకుంటూనే బ్రతకాలి. అర్థమవుతుందండి? పాఠమే మన జీవితాలకు గుణపాఠంగా మారి మన బ్రతుకులను దిద్దగలుగుతుంది. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి పాఠం ఏంటి అంటే నవ సమాజాన్ని నిర్మించే, చెప్పండి ఎవరు? పురుషుల గురించి ఈరోజు నేను మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? స్త్రీ సైన్యం గురించి, నారీమణుల గురించి. అయితే అంతకంటే ముందుగా మరి ఇక్కడికి పురుషులు కూడా వచ్చారు కదా దేవుని యొక్క మాటలు వినడానికి. పురుషులు రావడమే కాదు కానీ ఈ సభ జరగడానికి వెన్నెముకగా నిలబడి స్త్రీలుగా మనందరినీ ఒక చోటికి తేవడానికి కృషి చేసినటువంటి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నా సహోదరుడికి నేను శిరస్సు వంచి చెప్పాలంటే పాదాభివందనం చేస్తున్నానండి. మొదటిగా మీ అందరికీ కూడా స్త్రీలుగా మేమందరము మా యొక్క హర్షాన్ని లేదా మా యొక్క కృతజ్ఞతను మీకు తెలుపుకుంటున్నాం. ముందుగా మీరు ఇది గమనించండి. ఎందుకు అనంటే స్త్రీ విషయానికి వచ్చేసరికి స్త్రీలుగా ఈ కాలంలో అయితే స్త్రీలు ఏ రంగాల్లో మనకి కనబడుతున్నారంటే అత్యున్నతమైనటువంటి స్థానాలను అధిరోహించిన వారిగా ఈరోజు ఎంతోమంది స్త్రీలు మనకి కనబడుతున్నారు. అంటే మట్టి యుగం, రాతి యుగం అంటారు కదా, ఆ కాలం నుండి సైన్స్ యుగం, ఈరోజు మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఈ కాలం వరకు స్త్రీల యొక్క అభ్యున్నతి అంటారు, అంటే అభివృద్ధి, ముందుకు వెళ్ళే విషయంలో స్త్రీలు ఏ స్థాయిలో ఉన్నారంటే తారా స్థాయి అంటాం. తార అనగా తార ఎక్కడ కనబడుతుందండి మనకి? నిశ్శబ్దంగా ఉండాలి, ఎవ్వరు మాట్లాడకూడదు. నేను ప్రశ్నలు అడుగుతాను, కొద్ది నిమిషాలు ఓపికతో ఉండండి. ఎందుకంటే ఇంత భారీ ఖర్చు పెట్టింది, అంత దూరం నుండి మేము వచ్చింది పాటలు వినడానికి కాదు. ప్రార్థన పాటలు మనం ఎప్పుడైనా చేస్తాం, విలువైనటువంటి దేవుని మాటలు వినడానికి. కాబట్టి కొద్ది నిమిషాలు మీకు ఇబ్బంది అయినా, హింసగా ఉన్నా, వేడి కలుగుతూ ఉన్నా అన్నీ మర్చిపోయి కాసేపు మీరు దేవుని వాక్యంపై దృష్టి పెట్టగలిగితే మనకు కావాల్సింది ఆ దేవుడే ఇస్తాడు, చల్లని గాలిని. ఓకేనా? నమ్ముతున్నారా? వాతావరణం అనుకూలించాలి అంటే మొదట మనము దేవునికి అనుకూలంగా మన మనస్సులను స్థిరపరుచుకోవాలి. మీరు అందరూ రెడీగా ఉంటేనే ఈ పాఠం మీకు చెప్తాను. ఎందుకంటే ఈ పాఠం ఖచ్చితంగా క్రైస్తవురాలైనటువంటి ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. భూమి మీద తల్లి గర్భం నుండి స్త్రీలింగంగా అంటే స్త్రీగా పుట్టిన ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఇది. కనుక చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది స్త్రీల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరు మిస్ కాకండి, నిద్రపోకండి, ఏమరపాటుగా ఉండకండి. ఓకేనా? రెడీ అందరూ? యుద్ధానికి వెళ్ళే ముందు సైనికుడు ఎలా ఉండాలి? ఇలా నిద్రపోతూ ఇలా విసురుకుండా ఉంటారండి. సైనికుడి ఒంటి నుండి రక్తం చెమటలా కారుతున్నా కూడా ఎవరు రెడీగా ఉంటాడు? బ్యాటిల్ అంటారు దాన్ని. అంటే యుద్ధ రంగమందు అడుగు పెట్టాము అనంటే రక్తం పోతుందా, చెమట కారుతుందా, కడుపుకు ఆకలేస్తుందా, ఇవేవి పట్టించుకోరండి. ఒంటి నిండా గాయాలైనా కూడా ఎలా ముందుకు దూసుకొని వెళ్ళాలి? సాహసంతో, ధైర్యంతో. మరి క్రైస్తవ జీవితం అనేది కూడా ఈరోజు ఏంటి చెప్పండి? చెప్పండి ఏంటి? చిన్నపిల్లలు చెప్తున్నారు కదండి. క్రైస్తవ జీవితం ఏంటి? పోరాటం. అవునా? పాటలు పాడడం కాదండి, చెప్పాలి. మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి నాకు. క్రైస్తవ జీవితం అనేది పోరాటం అయితే ఈ పోరాటంలో పోరాడడానికి యోధులు అదిగో సిద్ధంగా ఉన్నారు. మరి యోధురాలుగా మీరు సిద్ధంగా ఉండరా? ఎప్పుడు నిద్రపోతూనే ఉందామా? మన అభివృద్ధి కొరకని మాట్లాడుతున్నాను కనుక జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ నన్ను ఈ మాటలు రిపీట్ చేయనివ్వకండి. ఓకే. స్త్రీ యొక్క అభివృద్ధి ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళింది అని అంటే తారాస్థాయి అంటున్నాం. అంటే భూమి మీద నుండి తన కాలు ఎక్కడి వరకు తీసుకెళ్ళి మోపుతుంది అని అంటే చంద్రుడి వరకు వెళ్ళగలిగింది. అవసరమైతే మరొక గ్రహానికి కూడా వెళ్ళి జీవించడానికి స్త్రీలు ముందడుగు వేస్తున్నారంటే ఏ భయము లేకుండా. అదే స్త్రీ గురించి కొద్ది శతాబ్దాల క్రిందికి వెళ్ళి మీరు ఆలోచించండి. ఒక స్త్రీ పురుషుని సహాయం లేకుండా ఏదైనా చేయగలిగేదండి? తన భర్త మాట లేకుండా ఏదైనా చేయగలిగేదండి?
ఇప్పటిదాకా అన్నయ్య ఎంత వాపోతూ తన ప్రసంగంలో ఆ బాధ చెప్పారు. ఏంటంటే ఈరోజు స్త్రీలు భర్తలకు విలువివ్వట్లేదు, భర్త మాటతో పని లేదు, తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని. నిజమే కదా అది? ఈరోజు స్త్రీలుగా మనం ఆలోచిస్తే భర్త మంచివాడా చెడ్డవాడా పక్కన పెడితే కొంచెం చదువుకుంటే చాలు తనేమనుకుంటుంది, నేను ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలను, నా పిల్లలను నేను ఎలాగైనా పెంచుకోగలను, నాకు భర్తతో పని లేదు అనేటటువంటి అభివృద్ధి అంటారా దాన్ని? అది అభివృద్ధి అండి? అన్ని ఆ అంశం ఏంటో తెలుసా? కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానవంతురాలివా అన్నారు. భర్తను వదిలేసి చదువుకున్నటువంటి అహంతో పిల్లలను తీసుకొని అందరికీ దూరంగా ఒక చోటికి వెళుతుందంటే ఆ ఇల్లు కట్టడం అవుతుందా, కూలిపోవడం అవుతుందా? అది అభివృద్ధి అవుతుందా, పతనం అవుతుందా? కదా. కానీ స్త్రీలకు తెలియక స్త్రీలు ఏమనుకుంటున్నారంటే మేము చాలా అభివృద్ధి పొందుతున్నాము, రాకెట్ నడిపేటంతటి టెక్నాలజీని మేము కూడా నేర్చుకున్నాము. ఈరోజు చూడండి, ఎన్నో విమానాలు మన కళ్ళ ముందు వెళ్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు అదిగో విమానం అని చూపిస్తారు. కానీ అలాంటి గాలిలో ఒక మార్గం కూడా మనకు కనిపించదు. అలాంటి గాలిలో ఒక విమానాన్ని 200, 300, 500 మంది కూర్చున్నటువంటి ఆ వాహనాన్ని గాలిలో తీసుకువెళ్ళడానికి స్త్రీ ఆ పొజిషన్లో ఉంది అని అంటే అది అభివృద్ధిగానే మనకు కనబడుతుంది. కానీ ఆమె ఆ స్థాయికి వెళ్ళడానికి, అలాంటి ఉన్నతమైన చదువులు చదవడానికి, అలాంటి జ్ఞానాన్ని ఆమె నేర్వడానికి దాని వెనక ఎంతోమంది స్త్రీల ప్రయాసం ఉంది. తెలుసా మీకు ఆ విషయం? మనము కొద్ది కాలం క్రిందికి వెళ్తే, అనగా 19వ శతాబ్దం 18వ శతాబ్దానికి మనం వెళితే స్త్రీలకు చదువుకునే హక్కే లేదండి. కేవలం భారతదేశం గురించి నేను మాట్లాడట్లేదు, బయట దేశాలలో కూడా స్త్రీలను ఎలా చూసారో తెలుసా? ఈరోజు అంటరాని జాతులను ఎలాగైతే చూస్తున్నారో, నిమ్న వర్గాలను ఎలాగైతే చూస్తున్నారో, అంటే కనీసం కంట కూడా పడకూడదు స్త్రీ. స్త్రీ ఎక్కడుండాలట? తెరచాటును ఉండాలట. స్త్రీ ఎక్కడుండాలండి? ఇంటికి ఎవరు వచ్చినా తెరచాటు నుండి ఆతిథ్యం చేయాలి, కానీ ఎవరు వచ్చినా కనీసం ముసుగు కూడా పైకి తీయకూడదు, తన మొహాన్ని కప్పుకోవాలి. తను మాటలాడడానికి కూడా తనకి అనుమతి ఉండేది కాదండి. మనందరికీ తెలిసిన చరిత్రే కదా. పూర్వీకులలో మన అమ్మమ్మలు నానమ్మల కాలంలోనికి వెళ్తే, వారి అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఎవరైనా బ్రతికి ఉంటే మీరు అడిగి చూడండి, పాతకాలాలు ఎలా ఉండేవి స్త్రీలకు అంటే, అమ్మ ఆ రోజు ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అవాస్తవిక సంఘటనలు లేవు, ఇంత భయంకరమైనటువంటి రోజులు అవి కాదు, మేమంతా భర్తలకు లోబడి ఉన్నాము, ఏదో అలా జీవనం గడుస్తూ వెళ్ళిపోయింది అంటారు. కానీ స్త్రీల అణగారినటువంటి తత్వాన్ని చూసినటువంటి కొందరు మహిళలు ఎలాగైనా స్త్రీలకు కూడా విద్యా హక్కును కల్పించాలి, ఈ కుల వివక్షతను నిర్మూలించాలి, మహిళలకు కూడా హక్కులు కావాలి. మహిళ మాట్లాడకపోవడం ఏంటి, ఒక స్త్రీగా తను బయటికి రాకుండా ఉండడం ఏంటి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, స్త్రీని చెప్పకనే బందీఖానాలో అంటే బందీ గృహంలో ఉంచినట్లుగానే స్త్రీ జీవితం ఒకనాడు ఉండేది. కానీ అలాంటి స్త్రీలందరినీ ఈరోజు సమాజంలోనికి తీసుకురావడానికి, సమాజంలో పురుషులతో పాటు సమాన హక్కులు తేవడానికి దాన్ని వెనక ఎంతోమంది స్త్రీలు కృషి చేశారు. ఎందుకు వారు కృషి చేశారనంటే, ఈరోజు స్త్రీలు ఇలా విచ్చలవిడితనాన్ని నేర్చుకోవాలని కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆనాడు వారు చేసిన కృషి, ఆనాడు వారు పడిన కష్టం, ఈనాడు స్త్రీలుగా మనం మనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ, మన ఇష్టాల్ని నెరవేర్చుకుంటూ, మనకున్నటువంటి చదువు జ్ఞానం మేధాశక్తితో అహంకారం కలిగి కుటుంబాన్ని కూల్చుకోవడానికి కాదు, మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని, మనము సంఘంలో అభివృద్ధి చెంది మన పిల్లలను మన ఇంటిని గొప్పగా కట్టుకోవాలి అనే ఎంతోమంది స్త్రీలు తమని దూషిస్తున్నా, తమపై రాళ్ళు విసురుతున్నా, తమపై బురద నీళ్లు పేడ నీళ్లు జల్లుతున్నా, ఈ కాలంలోనే కదండి ఆ కాలంలో కూడా ఎంతోమంది మహిళలు వాటన్నిటిని ఎదుర్కొని సమాజంలో ఒక శక్తివంతమైన స్త్రీలుగా నిలబడ్డారు. తెలుసా మీకు ఆ విషయం? తెలీదండి. ఈరోజు మనకే కాదు, చదువుకునే పాఠ్యపుస్తకాల గురించి కూడా వారి గురించి ఎక్కువ చెప్పరు. ఎందుకనంటే అలాంటి పోరాటం చేసిన వారంతా ఎవరనుకుంటున్నారు? నిమ్న జాతికి చెందినవారు, అంటే గొప్పవారు కాదు. ఈరోజు మన భారతదేశంలో ఎక్కువగా మనకు వినబడేది ఏంటో తెలుసా? కుల వివక్ష. ఇప్పటికీ ఉందా లేదా చెప్పండి? ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా మనల్ని మొదట మనల్ని అడిగేది ఏంటి? మీదే క్యాస్ట్,
మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు అని అడుగుతున్నారు. అంటే ఇప్పటికీ ఉంది అని అంటే ఆ కాలానికి వెళ్ళి మనం ఆలోచిస్తే మీ అందరికీ తెలుసు ఎలా మాట్లాడతారండి. తక్కువ జాతి వాళ్ళు కనీసం ఎదురు రాకూడదంట, వాళ్ళు నేలపై ఉమ్మకూడదంట, వాళ్ళు నడిచిన నేల అపవిత్రం అంట. కాబట్టి వెనక ఏంటంటే చీపిరి కట్టుకోవాలట, నోటి దగ్గర ఒక ముంత కట్టుకోవాలి, ఎందుకంటే వారు ఉమ్మకూడదు నేల మీద. ఇలా తక్కువ జాతి వారిని కాకుండా తక్కువ జాతిలో ఉన్న మహిళలనైతే చాలా దారుణంగా వారికి నచ్చినట్లుగా వాడుకుంటూ స్త్రీని అనగదొక్కాలి అని చూశారు. అలాంటి సమయంలో కొంతమంది స్త్రీలు తమ జీవితాలను కూడా పణంగా పెట్టి తమ ఇంటిని, తమ భర్తను, వీటి కొరకు వారు బ్రతకకుండా సమాజాన్ని నిర్మించాలి. ఏ సమాజం? నవ సమాజం అని పాటుపడ్డారండి. అందుకే వాళ్ళని ఏమంటామో తెలుసా? ఈరోజు మనం సంఘ సంస్కర్తలు అంటారు. అవునా? మనం టెక్స్ట్ బుక్లో స్కూల్లో చదువుకుంటాం కదండి, ఏమంటాం వాళ్ళని? సంఘ సంస్కర్తలు. సంస్కర్త అంటే ఏంటో తెలుసా మీకు? సమాజంలో ఉన్నటువంటి లోటులను తీసేయడం, లోటుపాట్లను సరిదిద్దడం, చెడ్డగా ఉన్నటువంటి వారిని నిర్మూలించి మంచిని స్థాపించడానికి వచ్చినటువంటి వారిని సంఘ సంస్కర్తలు అంటారు. అలాంటి సంఘ సంస్కర్తలు ఎవరు అని అంటే చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే వారు నవ సమాజాన్ని నిర్మించాలనుకున్న, నవ సమాజాన్ని నిర్మించడం అంటే నవ సమాజాన్ని నిర్మించే నారీమణులేరి అని అంటున్నాం కదా. ఈరోజు నారీమణులు ఉన్నారా, నటీమణులు ఉన్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? చెప్పండి, చెప్పండి, ఎవరున్నారండి? నటీమణులు. ఎందుకంటే ప్రతి ఇంట్లో చూడండి, సాయంత్రం 5:30, 6 దాటిందంటే రాత్రి 9:30 వరకు ప్రతి ఇంట్లో టీవీ ఆన్లో ఉంటుంది. ఏం చూస్తారు? 6:30 నుండి 9:30 ఈ మధ్య కాలంలో చెప్పండి ఏం చూస్తాం మనం? సీరియళ్ళు. ఎన్ని రకాల సీరియళ్ళు అంటే అసలు వాటి టైటిల్ చూడండి, అందులో ఉన్న నటీనటులను చూడండి. అందులో నేర్పించేదంతా ఏంటి అంటే కుటుంబాలని ఎలా విడగొట్టాలి, భర్తను భార్యను ఎలా దూరం చేయాలి, అత్త కోడలకి ఎలాంటి విభేదం పెట్టాలి, ఇవే కదండి అందులో నేర్పించేది. మంచి ఉంది అని అంటే 1% ఉండొచ్చు, అంతే కదా. మంచి వాళ్ళు సీరియల్ అంతట్లో ఒక హీరోయిన్ అంటాం కదా, కథ చేసేటటువంటి కథానాయకురాలు, కథానాయకుడు, వీరిద్దరినే మంచివారిగా చూపిస్తారు. ఆ వెనక నడిచేటటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉంటారు చెప్పండి? దుష్టులు, దుర్మార్గులు, ఎప్పుడు చంపాలని చూసేవాళ్ళు, ఎప్పుడు విషం పెట్టాలని చూసేవాళ్ళు, ఎక్కడ దొరికితే అక్కడ రౌడీలను పెట్టి చంపాలని చూసేవారు. ఇదే కదండి సీరియల్ అంటేనే, ఇది కదండి. నిజంగా సీరియల్ ఆ సౌండ్ వింటేనే అండి ఎంతో తెలియని ఒకలాంటి కంపరం పుడుతుందండి ఒంటికి. అసలు ఏముంది అందులో అంటే బానిసలు చేయడానికి ఒక ఎపిసోడ్ అవుతుంది అనేటప్పటికి చూడాలి అనుకునేటట్టుగా ఉంటుంది ఆ సీన్. ఎలా అంటే పాలలో విషం చుక్క పాలు త్రాగడానికి నోటి దగ్గర పెట్టుకుంటాడు, కరెక్ట్గా అదే టైంకి ఆపేస్తాడు. ఇప్పుడు తను తాగిందా తాగలేదా, బ్రతికిందా చచ్చిందా, ఇది చూడడానికి మరలా అదే టైంకి ఎంత ఆసక్తితో మనం సీరియల్ ముందు కూర్చుంటామంటే ఇంతకీ ఆ హీరోయిన్ బ్రతికిందా చచ్చిందా అంటే మనకు తెలియకుండానే మనలో ఉన్న నటి మనులు బయటపడుతున్నారు చూడండి. దేనికి మనం అడిక్ట్ అయ్యాము? అసలు ఇది చేయడానికైనా ఆనాడు వారు అంత కృషి చేసింది. సంఘ సంస్కర్తలుగా ఉన్నవారు పడిన కృషి మనకు తెలిస్తే, సంఘ సంస్కర్తగా నవ సమాజాన్ని నిర్మించడానికి వారు పడినటువంటి అభ్యున్నతి కొరకైన పాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ సమయంలో ఆధ్యాత్మికంగా బైబిల్ గ్రంథం నుండైనా చారిత్రాత్మకంగా చరిత్రలో ఉన్నటువంటి స్త్రీలనైనా మనం ఒక్కసారి వారి యొక్క జీవితాలను పునర్విమర్శ అంటే తిరిగి ఆలోచన చేయగలిగితే మనం ఎవ్వరము ఇలాంటి టైం వేస్ట్ పనులు చేయమండి. కానీ ఈరోజు స్త్రీలకు తెలియక చదువుకున్న వాళ్ళని చూడండి, చదువు లేని వాళ్ళని చూడండి. చదువు లేని వాళ్ళంటే వాళ్ళకి ఏమీ తెలీదు, అలా అలవాటు అయిందంటే పర్వాలేదు. కానీ చదువుకున్న వాళ్ళు కూడా, యువతులు కూడా సీరియళ్ళకు అలవాటు పడ్డారు, సినిమాలకు అలవాటు పడ్డారు. ఇకపోతే రీల్స్ ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయ్యాయండి. ఏంటవి చెప్పండి? ఏంటి రీల్స్? రీల్స్ ఎందులో కనబడతాయి మనకి? యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, బాబో ఈ కాలంలో అసలు చూడకూడనన్ని డాన్సులు అండి. అవునా కాదా? ఒక చిన్న స్టెప్ వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా దాని మీద స్టెప్ వేయాల్సిందే, అది యూట్యూబ్లో పెట్టాల్సిందే, అది సోషల్ మీడియాలో పెట్టాల్సిందే, దానికి అందరూ లైకులు కొట్టాల్సిందే. అదే కదా చెప్తారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకు ఏంటి నువ్వు చేసిన గొప్పతనం? ఇంతకు నువ్వు చేసింది ఏంటి ఘనకార్యం అని అంటే, నేను నా బాడీని అంతా షేక్ చేస్తూ డాన్స్ చేశాను కాబట్టి మీరు లైక్ కొట్టండి.
ఇది ఒక నవ సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుందా? మహిళలను ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఒక స్త్రీ చేసేటటువంటి నృత్యం మహిళలను ముందుకు తీసుకొని వెళ్తుందా? చెప్పండి. అది కేవలం ఒక రంగం మాత్రమే. సినీ రంగం అంటాం, నృత్య రంగం అంటాం. అంటే అది కేవలం ఒక రంగం, విభాగం. అది కొంతకాలం క్రింద మనం ఆలోచిస్తే కొందరు మాత్రమే దాని కొరకు కేటాయింపబడేవారండి. మిగిలిన వాళ్ళందరూ కనీసం ఒక అడుగుతో ఒక స్టెప్ వేయాలన్నా కూడా మన తల్లులు, మన అమ్మమ్మలు చూడండి ఎంత మొమాట పడేవారండి. పెళ్ళిళ్ళలో చాలామంది డాన్స్ చేస్తారు, డాన్స్ చేయమంటే ఎంత సిగ్గుపడేవారండి. చిచ్చిచ్చి ఎంతమంది ముందు నేను గెంతడం ఏంటి అని అనేవారు. కానీ ఈ రోజుల్లో అదే ట్రెండ్ అయింది, చూసారా? అంటే నవ సమాజం ఎక్కడుంది? మనం ఉంటున్నటువంటి సొసైటీలో, మనం ఉన్నటువంటి సమాజంలో ఎక్కడ మనకు నవ సమాజం కనబడుతుంది? నవ అంటే ఏంటనుకున్నారు? నూతనం, వినూత్నమైనది. ఎక్కడ వినూత్నం మనకు కనబడుతుంది? అబ్బా, స్త్రీ అనగానే ఇలా ఉండాలి అని ఏ స్త్రీని చూసి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం చెప్పండి? కానీ చరిత్రలోనికి వెళ్తే మనకి భారతదేశంలో అత్యంత శక్తివంతమైన స్త్రీగా ఒక స్త్రీ పేరు మనందరి నోట వస్తుంది. చదువుకున్న వారైనా చదువుకోలేని వారైనా ఎవరు ఆమె పేరు చెప్పండి? భారతదేశ స్త్రీ గురించి అడుగుతున్నాను. ఆమె యుగోస్లేవియాకి చెందినటువంటి స్త్రీ. భారతదేశంలో ఒక వీర నారిగా, వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. చాలా అలర్ట్గా ఉండాలి మీరు. నేను ఎంత గలం విప్పి మాట్లాడితే మీరు అంత గలం విప్పి సమాధానం చెప్పాలి. ఎవరండి? మన భారతదేశ చరిత్రలోని అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా, ఒక స్త్రీ, శక్తివంతమైన స్త్రీగా ఎవరి గురించి మనం మాట్లాడతాం? ఝాన్సీకి రాణి, ఝాన్సీ లక్ష్మీబాయి అంటాం మనం. ఆమె చేసినటువంటి వీరోచిత గాథ గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటున్నప్పుడు, చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకో తెలుసా? ఒక స్త్రీ అయి ఉండి ఒక చంటి బిడ్డను తన నడుముకి ముడి కట్టుకొని అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ సైనికులతో పోరాడుతుంది, ఒక గుర్రాన్ని ఎక్కి అని అంటే అసలు అది స్త్రీ జాతికి ఎంత గొప్ప విజయం అండి చెప్పండి. ఈరోజు అలాంటి శత్రువులతో పోరాడేటటువంటి స్త్రీలు, కుల వివక్ష నిర్మూలన కొరకు పోరాడేటటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు సమాజంలో? చెప్పండి, ఎంతమంది ఉన్నారండి? మీ ఏరియాలో ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా, మీ దగ్గరే, మీ ఊర్లో ఎంతమంది దీనికోసం పాటుపడుతున్నారు? పిల్లల చదువులు, ఆడపిల్లల బాలికల విద్యా హక్కు కోసం ఈ రోజుకి ఎంతమంది పోరాడుతున్నారంటే ఈరోజు ఆ అవసరత లేకుండా మనకు పోయింది. ఎందుకో తెలుసా? ఆనాడు వారు కృషి చేశారు కాబట్టి ఈరోజు మనకు తేలికగా మన పిల్లల్ని స్కూళ్ళలో చేర్పిస్తున్నాం, చక్కని విద్యను అందిస్తున్నాం, ఎన్ని లక్షలు పోసైనా సరే వాళ్ళని పెద్ద స్థాయిలో చూడాలనుకుంటున్నాం. కానీ కొంతకాలం క్రిందటికి వెళితే అసలు ఆడవాళ్ళని చదువుకొనివ్వలేదండి. ఆడవాళ్ళని ఎలా అంటే అంటరాని వారుగా చూశారు, అవసరాలకి బొమ్మలు, ఆట బొమ్మలుగా వాడుకున్నారు. అలాంటి స్థితిలో మనందరినీ ముందుకు నడిపించింది ఎవరంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రను ఆలోచిస్తే ఆమె ఏం నేర్పించాలనుకుందంటే తన యొక్క రాజ్యంలో ఉన్న మహిళలను, శిశువులను కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి సర్ హ్యూ రోజ్ అనేటటువంటి బ్రిటిష్ అధికారి పాలనలో తిరుగుబాటు చేసి సైనికులందరితో విజయ పదంలో ముందుకు వెళుతూ అందరినీ ఓడించిందండి. ఆమె చరిత్రని రోజు మనం గొప్పగా చదువుకుంటున్నాం. ఆమె ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసా అండి? చరిత్రలో మనం చూస్తే 1828 నుండి 1858, అంటే సుమారు 30 సంవత్సరాలు మాత్రమే భూమి మీద బ్రతికింది. అంటారు కదా, మంచివారికి భూమి మీద నూకలు త్వరగా చెల్లిపోతాయట. నిజమే కదండి? ఆమె బ్రతికింది చాలా తక్కువ కాలం. ఎందుకు అని అంటే తను కూడా మనలాగే తన ఇంటి కోసం ఒక రాణి కదండి. రాణి అన్నప్పుడు తను ఎంత ఆభరణాల కోసమైనా, బట్టల కోసమైనా, తన పిల్లల కోసమైనా ఆలోచించవచ్చు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి తన రాజ్యాన్ని కాపాడుకోవాలి, నేను వీరోచితంగా పోరాడాలి అని తన ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకే శత్రు చేతులు ఆమె మరణం జరిగింది. ఆమె చనిపోయినప్పుడు కూడా ఆ సైనిక దుస్తుల్లోనే ఉందటండి. ఈరోజు మనలో ఆ ప్రతిభ, ఆ ధైర్యం, ఆ సాహసాలు కనబడుతున్నాయా? ఉన్నాయా అండి? లేదు. మనం ఒక చదువు కోసం పోరాడడం, కుల వివక్ష కోసం పోరాడడం, ఎంతసేపు ఈరోజు ఏం వంట చేశామా, రాత్రికి ఏం వండాలా, నా పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేదా, ఈరోజు సీరియల్ పెట్టుకున్నానా లేదా, ఇవి ఆలోచిస్తాం. కానీ స్త్రీలను, చరిత్రను ఆలోచిస్తే ఇంకొక స్త్రీ గురించి మీతో మాట్లాడతానండి. సేమ్ అదే కాలానికి దగ్గరగా చెందినటువంటి సావిత్రమ్మ. ఎంతమందికి తెలుసు సావిత్రమ్మ? చేయొద్దండి. సావిత్రమ్మ ఎంతమంది తెలుసు? చేయొద్దండి. ఎత్తాడా? ఏ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు సావిత్రమ్మ అంటే? ఎవరనుకుంటున్నారు? మహానటి సావిత్రమ్మ.
ఆమె గురించి నేను మాట్లాడట్లేదండి. ఆమె ఏం చేసిందంటే తను బ్రతికినంత కాలం బ్రతికి చివరికి నాశనం చేసుకుంది తన జీవితాన్ని. నేను తన గురించి చెప్పట్లేదు. నవ సమాజ నిర్మాణం కొరకై సంఘ సంస్కర్తగా తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడినటువంటి సావిత్రిబాయి ఫూలే గురించి నేను మాట్లాడుతున్నానండి. ఎంతమంది విన్నారు ఈ పేరు? చెయ్యొత్తండి. ఎంతమంది విన్నారండి? ఆల్మోస్ట్ పిల్లలందరూ ఎత్తారు, పెద్దవాళ్ళకి ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ అండి. కొద్ది మందే ఎత్తారు. ఈమె గురించి తెలియకపోవడం అంటే చాలా విచారపడవలసిన విషయం. భారతదేశంలో పుట్టి, అది కూడా స్త్రీగా పుట్టి, సావిత్రిబాయి ఫూలే అని అన్న ఆమె ఎవరు అని అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఆమె 1830లో జన్మించి 1897లో కన్నుమూశారండి. ఎప్పుడండి? 1830 అంటే 19వ శతాబ్దం. ఇది 21వ శతాబ్దం. 2 శతాబ్దాల క్రిందట, అంటే 200 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి చరిత్రని మీకు చెప్తున్నాను. మనకంటే 200 సంవత్సరాల క్రితం ఆ చరిత్రను ఆలోచిస్తే సావిత్రి గారు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అండి. సావిత్రిబాయి గారు, ఈమె మహారాష్ట్రకు చెందింది. ఆమె యొక్క భర్త జ్యోతిరావు ఫూలే. ఆయన మంచి ఎడ్యుకేషన్ అంటే విద్యను పొందినటువంటి వాడు. ఎప్పుడైతే తన భార్య యొక్క ఆసక్తిని చూశాడో ఇంటికి వచ్చి తను నేర్చుకున్నటువంటి విద్యను తన భార్యకు నేర్పించాడు. అప్పటి వరకు ఎవ్వరూ కూడా స్త్రీలు చదువుకోలేదండి భారతదేశంలో. అప్పటి వరకు ఏ స్త్రీకి అంటే ఏంటో కూడా తెలీదు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీరు అందరూ బైబిల్ చదవగలుగుతున్నారంటే స్కూల్కి వెళ్ళడం వల్లే కదా. పోనీ మీ ఇంట్లో ఏదో ఒక ట్యూషనో టీచరో చెప్పడం వల్లే కదా. కానీ 200 సంవత్సరాల క్రితం మనం ఆలోచిస్తే అసలు భారతదేశంలో ఉన్న ఒక్క మహిళకు కూడా అన్న అక్షరం అంటే ఏంటో తెలీదండి. అసలు పుస్తకాలు ఎలా ఉంటాయి వాటి మొహం చూసిన సంగతి కూడా తెలీదండి. కానీ అలాంటి సందర్భంలో బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తూ మనల్ని బానిసలుగా చేసుకున్నటువంటి ఆ కాలంలో బ్రిటిష్ వారి దగ్గరే మంచి హోదాలో ఉన్నత చదువును చదువుతున్నటువంటి తన భర్త దగ్గర తను విద్య నేర్చుకొని, ఆ విద్యను నాకు మాత్రమే ఆగిపోవాలని అనుకోలేదు. తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో తక్కువ కులాలు కావచ్చు, ఎక్కువ కులాలు కావచ్చు. ఇప్పుడు కులాలు అంటే ఏంటండి? అగ్రం అంటారు, కులాలు, నిమ్న కులాలు అంటారు. అంటే ఎవరైనా అటు పండితులు మొదలుకొని తక్కువ జాతి వరకు ఎవరినైతే అంటరాని వారుగా చూశారో వారందరి యొక్క నిమ్న వర్గాల అభ్యున్నతి కొరకు ఇద్దరు భార్యాభర్తలు కృషి చేసి చుట్టూ ఉన్న వారందరూ వారిని నిందిస్తున్నా, ఆమె వెళుతున్నటువంటి దారిలో ఆమెపై బురద నీళ్ళు జల్లుతూ ఉన్నా, ఆమెపై వేయకూడని పేడను దరిద్రాన్ని అంతా కూడా విసురుతూ ఉన్నా ఆమె ఏమి మాట్లాడకుండా మొహం తుడుచుకొని కామ్గా తను పెట్టినటువంటి ఒక పాఠశాలకు వెళ్ళి అందులో విద్యార్థులందరినీ సమకూర్చి అక్కడ పాఠాలు నేర్పించేదటండి. నిజంగా ఆమె చరిత్ర మనం వింటున్నప్పుడు మనకి ఏమనిపించాలో తెలుసా? ఈరోజు నేను బైబిల్ చదువుతున్నానంటే, స్త్రీగా ఈరోజు నాకు చదువుకునే హక్కు లభించింది అంటే ఆనాడు ఆ మహాతల్లి భారతదేశం కొరకు చేసినటువంటి కృషి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసా అండి? అంతవరకు పురుషులు మాత్రమే చదువుకునేవారు, పురుషులకు మాత్రమే అన్ని విషయాలు తెలిసేవి. భార్యలను పక్కన పడేశారు, స్త్రీలను పక్కన పడేశారు. కానీ ఆ స్త్రీ వల్లే, ఆ స్త్రీ చేసినటువంటి ఎన్ని నిందలు వచ్చినా ఓర్చింది. ఆమెను నిందించినా కొన్ని సందర్భాల్లో ఆమెను కొట్టడానికి కూడా ప్రయత్నించారటండి. కానీ ఆమె ఖచ్చితంగా ఎన్నో పాఠశాలను నిర్మించాలి, అందులో అనేక మంది బాలికలకు విద్యా హక్కు కల్పించాలని తన భర్త సహాయంతో వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పెట్టి అటు భోజనం పెడుతూ విద్యను కూడా అందించిందటండి. అలా వెళ్ళేటప్పుడు ఆమె మీద పడుతున్నటువంటి ఆ బురద నీళ్లను వీటన్నిటిని కూడా తుడుచుకోవడానికి మరొక చీరను ఆమె ఎప్పుడు కూడా తన సంచిలో పెట్టుకొని వెళ్ళేదటండి పాఠశాలకి. వెళ్ళిన వెంటనే ఆ చీర మార్చుకొని ఆ చీరను ఉతికి మరొక చీర కట్టి విద్యార్థులకు పాఠాలు నేర్పించేదటండి. ఆ విధంగా కొద్ది కాలంలోనే అనేక మంది స్త్రీలు భారతదేశంలో చదువుకోవడానికి ముందడుగు వేశారు. ముందైతే చాలామంది నిందించారు, స్త్రీలను తప్పుదోవ పట్టిస్తుంది, స్త్రీలను ఏదో చెయ్యాలనుకుంటుంది, ఇప్పటి వరకు లేని ఒక కొత్త విధానాన్ని చూపించాలనుకుంటుంది, నువ్వు మా స్త్రీలను పాడు చేయాలనుకుంటున్నావు అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ ఆమె ఏం పట్టించుకోలేదు. స్త్రీగా ముందుకు వెళ్ళాలంటే చదువు ప్రాముఖ్యం, చదువు లేకపోతే స్త్రీకి గుర్తింపు లేదు అని గమనించి కుల వివక్షత పోవాలి అంటే స్త్రీలు చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలి, ఉద్యోగాలు చెయ్యాలి, పురుషులతో సమానంగా స్త్రీలు కూడా కష్టపడాలి, కుటుంబ అభ్యున్నతి కోరాలి అని అనుకుంది. కాబట్టే స్త్రీలందరినీ ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఆ మహాతల్లి ఆ రోజు కృషి చేసింది. ఆమె ఉన్నప్పుడే ప్లేగు వ్యాధి మీ అందరికీ గుర్తుందండి? ఎలుకల ద్వారా వచ్చినటువంటి ప్లేగు వ్యాధి.
కొద్దిసేపు ఆలస్యం అవుతుంది, ఏమనుకోకండి, ఎందుకంటే చరిత్ర మనకు తెలియాలండి. స్త్రీలం కదా, ఈ చరిత్ర తెలియకపోతే మనం ఎందుకు బ్రతుకుతున్నాం కూడా మనకు తెలియదు. ఈరోజు మనం అంతా ఏమనుకుంటాం, కూలి పని చేసామా, ఒక 200 వచ్చిందా, తిన్నామా, పడుకున్నామా. ఇది కాదండి. స్త్రీగా మనం భూమి మీద పుట్టడానికి నిన్న తెలుసుకున్నాం దేవుని కష్టం ఎంతుందో. ఈరోజు ఇంకో విషయం మనం తెలుసుకుంటున్నాం. మనల్ని ఈరోజు దేవుడు ముందుకు తీసుకొని వెళ్తున్నాడంటే ఇలాంటి ఎంతోమంది స్త్రీలను మనకు ముందు ఉంచాడు చరిత్రలో. వారి జీవితాలు చూసినప్పుడల్లా మనం ఏమనుకోవాలి తెలుసా, నా బ్రతుకు దేనికోసం? ఒక స్త్రీగా ఆమె పుట్టిందే, ఆమె ఏం చేసింది? స్త్రీలందరినీ నవ సమాజం వైపుకు తరలించింది. చదువు లేని స్త్రీలకు చదువును అందించింది, విద్యను అందించింది. ఆ రోజు చదువుకోవడం వల్లే ఈరోజు మనం చేయరాని పనులన్నీ చేస్తున్నాం. ఇవి చేయడానికైనా ఆమె కృషి చేసింది? ఇవి చేయడానికైనా ఆమె అంత బాధపడింది అని అంటే కాదు. తన జీవితాన్ని దారపోసింది. చివరికి ప్లేగు వ్యాధి వస్తే అందరూ ఆకలితో అలమటిస్తూ ముట్టుకోకుండా దూరం దూరం ఉంటున్నప్పుడు తన చేతులతో అనేకులను ముట్టుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని పంచుతూ ఆఖరికి అదే ప్లేగు అంటి చనిపోయిందండి. ఎవరండి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సంఘ సంస్కర్తగా మారాలనుకుంటారు? మనం అనుకుంటామా? ఈరోజు మనం పక్కింట్లో గొడవ అయితేనే తొంగి చూడం, ఎందుకంటే అమ్మో మధ్యలోకి వెళ్తే నాకెక్కడ అంటుకుంటుందో ఆ బాధ అని. అవునా కదా చెప్పండి? ఇద్దరు తగువవుతున్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారనుకో, మనం మధ్యలోకి వెళ్తామా? మనం ఏం డైలాగ్ వేస్తామో తెలుసా? కొట్టుకున్న వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటాం, మధ్యలో వెళ్ళిన మనమే వెధవలం అవుతామని సైడ్ అయిపోతాం. అంతేనా? అంటే కనీసం పక్కింటిని కూడా సరిదిద్దలేం. అంతవరకు ఎందుకు, మన ఇంటిని మనం సరిదిద్దుకుంటున్నామా? మన ఇంటినైనా మనం ముందు మన వారసత్వాన్ని ముందుకు మంచి ఆలోచనలు, మంచి ప్రణాళికలు కలిగిన వారుగా తీర్చిదిద్దగలుగుతున్నాం మనం అంటే లేదు. కానీ ఆమె ఒకరి గురించి కాదు, యావత్ భారతదేశం గురించి ఆలోచించింది. అందరినీ చదువు వైపు మళ్ళించింది. అందుకే ఈరోజు మనం సగర్వంగా ఒక పోలీస్ ఆఫీసర్లా ఒక మహిళను చూస్తున్నాం, ఒక ట్రాఫిక్ పోలీస్గా ఒక మహిళను చూస్తున్నాం, ఒక రాకెట్ నడిపేటటువంటి స్త్రీగా మహిళను చూస్తున్నామంటే ఈరోజు ఈ స్త్రీల అభ్యున్నతికి కారణం ఆనాడు భారతదేశంలో వారు చేసినటువంటి కృషి. ఇక ఆమె తర్వాత మరొక మహిళ గురించి మనం మాట్లాడుకుంటే పండిత రమాబాయి. ఎంతమంది విన్నారు ఈమె పేరు? పండిత రమాబాయి. ఈమె మీద ఒక స్టిక్కర్ కూడా చేశారు. అలాగే సావిత్రిబాయి పూలే మీద కూడా ఒక స్టిక్కర్ మనకు కనబడుతుంది. ఎందుకు వీళ్ళని ఇంతలా గుర్తించారంటే ఈ పండిత రమాబాయి అనే ఆమె కూడా సుమారు 1858 సంవత్సరంలో పుట్టి 1922 సంవత్సరం వరకు బ్రతికిందండి మన భారత గడ్డ మీదే. ఆమె కర్ణాటకకు చెందినటువంటి స్త్రీ. పండిత అనే పేరులోనే ఉంది. పండితులు అంటే ఎవరండి? బ్రాహ్మణురాలు. ఎవరామె? బ్రాహ్మణురాలు. ఇందాక మనం మాట్లాడుకున్న సావిత్రి గారు ఎవరో తెలుసా? ఆమె బ్యాక్వర్డ్ కాస్ట్, అంటే బీసీలు అంటారు కదా, నిమ్న జాతికి చెందింది. కానీ ఈమె అలా కాదు, అగ్రవర్ణాలకు చెందింది. అయినప్పటికీ కూడా ఆమెలో ఏమాత్రం గర్వం లేకుండా, ఆమె తన కుటుంబం కొరకు, తన జీవితం కొరకు ఏమాత్రం ఆలోచించకుండా తను ఏం చేసిందో తెలుసా? నవ సమాజాన్ని నిర్మించాలి అంటే సావిత్రి గారు ఏం చేశారు? చదువునిచ్చారు. ఈ చదువును నేర్చుకున్నటువంటి రమాబాయి గారు 1858లో కదా పుట్టారు. అప్పటికి చదవడం అలవాటైంది బాలికలకు. అలా చదువుతూ ఉన్నప్పుడు తనకి ఒక గ్రంథం ఆకర్షణీయంగా కనబడింది. ఏంటా గ్రంథం తెలుసా? బైబిల్ గ్రంథం అండి. ఇదిగో ఈరోజు మన చేతిలో ఉంది కదండి ఈ బైబిల్. ఈరోజు మనం బైబిల్ని ఇన్ని వేల భాషల్లో చదువుకోగలుగుతున్నామా? మన బైబిల్ ఏ భాషలో ఉందండి ఈరోజు? తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, మరాఠీలో ఉంది. మన భారతదేశపు అన్ని భాషలలో బైబిల్ ముద్రించబడింది. కానీ ఆమె చదువుకునేటప్పటికీ బైబిల్ ఈ భాషల్లో అనువదించబడలేదండి. ఆమె ఏం చేసిందో తెలుసా? నవ సమాజ నిర్మాణానికై మంచి విషయాలు ఎందులో ఉన్నాయని అన్నప్పుడు ఆమె బైబిల్ చదివింది. ఆ బైబిల్ అప్పుడు ఎందులో ఉందో తెలుసా? ఆదిమ గ్రీకు భాషలో ఉందండి. ఎందులో? అందుకే మీరు బైబిల్ చదువుతున్నాడు, ముందు ఏం కనబడుతుందండి పేపర్పై? ఆదిమ గ్రీకు భాష నుండి భాషాంతరం చేయబడింది. ఆ భాషాంతరం చేసేటటువంటి పనిని తీసుకుందే ఈ పండిత రమాబాయి గారండి. అర్థమవుతుందా? ఈరోజు మనం చక్కగా బైబిల్ చదువుకోగలుగుతున్నామంటే ఆ రోజు ఆమె కర్ణాటకకు చెందిందై ఉండి గ్రీకు రాకపోయినప్పటికీ చదువుకుంటున్నారు కదండి, గ్రీకు నేర్చుకుంది. ఈరోజు మీలో ఎవరైనా చదువు రాని వాళ్ళని అమ్మ బైబిల్ చదువు అని అంటే నిలబడి ఏం చెప్తారు? అమ్మ నేను చదువుకోలేదమ్మా అని ఈజీగా చెప్పేస్తారు. మరి ఆనాడు పండిత రమాబాయి గారు కూడా ఎవరు? భారతదేశానికి చెందింది. ఆమెకు గ్రీక్ ఎలా వచ్చు?
ఆమె గ్రీకులో నుండి ఎలా బైబిల్ని భాషాంతరం చేసింది మరాఠీ భాషలోనికి అంటే తనకేం రాదండి, పుట్టుకతో ఎవరికి ఏమీ రాదు. కానీ తను కృషి చేసింది ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరాలైనా సరే నేను గ్రీకు భాష నేర్చుకోవాలి, గ్రీకు భాషలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మానవ శ్రేయస్సు కొరకు ఎన్నో అభివృద్ధి బాటలో నడిపించేటటువంటి విషయాలు దేవుడు వ్రాయించాడు అని నమ్మింది. వెంటనే గ్రీకు భాష నేర్చుకోవడం ప్రారంభించింది. గ్రీకు భాష నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న ఆమె బ్రాహ్మణులు కదండి, వాళ్ళకి ఎక్కువ రాయడం అలవాటు, తర్జుమాలు చేయడం అలవాటు. వెంటనే గ్రీకు నుండి మరాఠీ భాషలోనికి బైబిల్ అంతా కూడా భాషాంతరం చేసిందండి. ఎంత చక్కగా అంటే చదువు రాని వాళ్ళకు సైతం చదివితే అర్థమయ్యేటటువంటి అవలీల అంటే చాలా సింపుల్ లాంగ్వేజ్లోకి మరాఠీలోకి బైబిల్ని తర్జుమా చేసి అనేకులకు బైబిల్ చదివే అవకాశాన్ని ఆ రోజు కల్పించిందండి పండిత రమాబాయి గారు. చివరికి ఆమె 1922లో కదా కన్నుమూశారు. ఆ కన్నుమూసే లోపు ముక్తి అనేటటువంటి ఒక సంస్థను స్థాపించారు. అందులో మహిళలందరికీ రాసేటటువంటి అర్హత కల్పించారు. ఆ మహిళల సహకారంతోనే ఈ బైబిల్ అనువదించడం పూర్తి చేశారు. ఈ అనువదించారో లేదో కొద్ది గంటలో, అనువదించడం ముగిసిన కొద్ది గంటల్లోనే 1922లో ఆమె కన్నుమూశారండి. అంటే తన జీవితం అంతా కూడా ఎందులో గడిపారామే? నవ సమాజానికి ఏ మాటలు అవసరం, ఆ మాటలు ఎందులో ఉన్నాయి వెతికింది, ఆ భాషను నేర్చింది. ఆ భాష నుండి తన భాషలోనికి, తను ఏ భాషలోనైతే చెప్పగలదో ఆ భాషలోనికి బైబిల్ని తర్జుమా చేసిందండి. అలా చేయడం ద్వారా ఈరోజు మహారాష్ట్రలో ఎన్ని బైబిల్ అయితే ఉన్నాయో, మహారాష్ట్రలో ఎంతమంది క్రిస్టియన్స్ అయితే ఉన్నారో, మహారాష్ట్ర తెలుసు కదా మీ అందరికీ, భారతదేశంలో ఒక రాష్ట్రం. అక్కడే కదా ముంబై మనకు కనబడుతుంది, మహానగరం. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు భారతదేశంలో ఎక్కువగా అక్కడే ఉన్నారని మనం చెప్పుకుంటూ ఉంటాం. ముంబై అనేది పెద్ద సిటీ భారతదేశంలో, అక్కడే ఎక్కువ శాతం క్రైస్తవులు ఉన్నారు అంటాం. ఇంతకీ వారంతా క్రైస్తవులు అయ్యారు అని అంటే వారికి మూలం ఇప్పుడు ఏది? మరాఠీ భాషలో రాయబడినటువంటి బైబిల్ కాదా చెప్పండి? అంటే ఒక స్త్రీ తలుచుకుంటే, జాగ్రత్తగా వినండి, ఒక్క స్త్రీ తలుచుకుంటే ఇన్ని వేల మందికి బైబిల్ని అందించగలిగినప్పుడు, ఒక్క స్త్రీ తలుచుకుంటే ఇన్ని వేల మంది ఆడపిల్లలకు చదువునివ్వగలిగినప్పుడు, మరి ఇంతమంది సైన్యంగా మనం ఇక్కడ కూర్చున్నాం కదా, మీలో ప్రతి ఒక్కొక్క స్త్రీ తలుచుకుంటే ఇంకా ఎన్ని వేల మందికి, ఎన్ని కోట్ల మందికి మీరు వాక్యాన్ని చేర్చగలరు చెప్పండి? చేర్చగలరా లేదా? ఒక్క స్త్రీ తలుచుకుంటే జరిగినప్పుడు మనం అందరము సమిష్టిగా చేస్తే ఎందుకు కాదు చెప్పండి? ఎందుకు కాదు? జరుగుతుంది. కానీ వారి లాంటి ఆశయాలు మనం కలిగలేమండి. వారు పెట్టుకున్నటువంటి జీవిత ధ్యేయాలు, గోల్స్ అంటారు కదా, ఆ గోల్స్ ఈరోజు మనలో లేవండి. నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకొని, నేను నిజంగా దేవుని కొరకు ఏదో ఒకటి సాధించి కన్ను మూయాలి అని ఆడవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేయెత్తండి, ఎత్తండి, నిజంగా ఎత్తండి. నేను చచ్చిపోయేలోపు దేవుని కొరకు, నేను చనిపోయినా సరే చరిత్రగా ఫలానా వ్యక్తి, సువర్ణ, రాధిక, మౌనిక, ఏవో పేర్లు ఉంటాయి కదండి, ఈమె తన దేవుని కొరకు ఈ పని చేసి చచ్చిపోయిందని మీ కొరకు ఒక గ్రంథం, ఒక స్వీయ చరిత్ర రాయగలిగేటటువంటి చరిత్రను మీరు సృష్టించగలుగుతున్నారా? నవ సమాజాన్ని నిర్మించడానికి మీ వంతు ప్రయాస మీరు పడగలుగుతున్నారా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. స్త్రీలుగా మీరే మాట్లాడాలి. చెప్పండి, మీకేమనిపిస్తుంది ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు? స్త్రీలు కృషి చేయకపోతే ఆనాడు ఏది జరిగేది కదా, ఈనాటికి మనం బానిసత్వంలోనే ఉండేవాళ్ళం. ఇకపోతే వీరు పండిత రమాబాయి గారు కానివ్వండి, సరోజిని నాయుడు కానివ్వండి, ఇకపోతే ఇస్లాంకు సంబంధించిన ఒక స్త్రీ కూడా ఉన్నారు. ఆమె పేరేంటో తెలుసా అండి? మంచి పేరండి ఆవిడ పేరు, ఫాతిమా షేక్. ఆమె కూడా ఈ సావిత్రిబాయి ఫులే గారికి చాలా సహకరించి ఎన్నో పాఠశాలలు కట్టడానికి సహకారం అందించింది. చూడండి, ఇందులో మీకు ఎక్కడైనా జాతి, వర్గం, కులం తేడా కనబడుతుందండి? ఫాతిమా షేక్ అంటే ఎవరు? ఒక ఇస్లాంకు సంబంధించినటువంటి స్త్రీ. పండిత రమాబాయి గారు ఎవరు? ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి స్త్రీ. సావిత్రి గారు ఎవరు? ఒక బ్యాక్వర్డ్, వెనకనున్నటువంటి, చాలా దిగువ స్థానంలో ఉన్నటువంటి జాతికి చెందినటువంటి స్త్రీ. కానీ వీళ్ళంతా ఏం చేశారంటే తమ యొక్క జాతుల్ని పట్టుకొని, తమల్ని తాము నిందించుకొని, మా వల్ల ఏమవుతుంది, మాకేమొస్తుంది, మాకు చదువు లేదు, మా వెనక ఆస్తులు లేవు, మేము పేదవాళ్ళం అని అనుకోలేదండి. ఏది ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్న ఆశయం ఏంటండి? నేను సమాజానికంటూ ఏదో ఒకటి చేసి చనిపోవాలి, నేను చనిపోయిన తర్వాత కూడా నా గురించి చరిత్రగా మాట్లాడుకోవాలి అని అనుకున్నారు. ఇకపోతే భారతదేశం గురించి చూసాం కదా,
మరొక దేశస్తురాల గురించి మీతో చెప్తానండి, జాగ్రత్తగా వినండి. పోలాండ్ అనేది ఎంతమంది విన్నారు? పోలాండ్ అంటారు దేశం. పోలాండ్ దేశం మనకి యూరోప్ కంట్రీస్లో కనబడుతుంది. థ్యాంక్ యూ, అందించండి. యూరోప్ అంటే పై భాగాల్లో మనకు అంటే చలి కలిగినటువంటి దేశాలు. ఒక దేశమైనటువంటి పోలాండ్ దేశంలో పుట్టినటువంటి మేరీ క్యూరీ. ఎంతమంది విన్నారు ఈ పేరు? మేరీ క్యూరీ. ఓకే, మీరు ఎవరు వినలేదు నాకు తెలుసు, చిన్నపిల్లలందరికీ చేయలేదు, ఎత్తేస్తున్నారు. మేరీ క్యూరీ అనే ఈమె గురించి ఈరోజు ఎందుకు మనం మాట్లాడుకోవాలి అని అంటే, భారతదేశం కాదండి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతిని అందుకున్నటువంటి మహిళా మూర్తి. ఒకటి కాదు, 2 బహుమతులండి. ఏంటనుకుంటున్నారు? ఆస్కార్ అనుకున్నారా? ఆస్కార్ ఇక్కడ కూర్చొని మన అందరికీ ఇచ్చేయచ్చు, ఎందుకంటే అంత బాగా నటిస్తాం మనం. ఆస్కార్ ఈజీగా వచ్చేస్తుంది, కానీ నోబెల్ బహుమతి రావాలంటే ప్రాణం పెట్టాలండి. నోబెల్ రావాలంటే అసలు సమాజంలో అప్పటి వరకు చెయ్యలేని ఒక ఘన విజయం సాధిస్తేనే తప్ప నోబెల్ బహుమతి ఇవ్వరండి. అలాంటిది ఒకటి కాదు, ఏకంగా 2 నోబెల్ బహుమతులు ఒక స్త్రీ, తొలి మహిళ ప్రపంచంలోనే గెలుచుకుందనంటే తన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. తను పుట్టినటువంటి పోలాండ్ దేశంలో ఆడపిల్లలకు చదువుకునే అవకాశం ఇవ్వలేదు. తను చదువుకుంటానని స్కూల్కి వెళ్ళినప్పుడు తన చుట్టూనున్న అబ్బాయిలే తనని నిందించారు. నువ్వు చదువుతావా, నీకేమొచ్చు, అబ్బాయిల మేము చదువుకోవాలి, చదువుకుంటే గనక నువ్వు చదవడానికి పనికి రావు, నువ్వు వంట పని చూసుకో అని చెప్పి వంటింటి కుందేలుగా ఉండమని తనకి సలహా ఇచ్చారు. తను ఊరుకోలేదండి. తన నాన్న సహాయంతో తను బయట దేశాలు కనుక ప్యారిస్ తెలుసు కదా, ప్యారిస్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? పెద్ద ఈఫిల్ టవర్ ఉంటుందా? ప్రతి ఇంట్లో అందమైన బొమ్మగా దాన్ని పెట్టుకుంటాం. అలాంటి ప్యారిస్ చరిత్ర గురించి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఆమె కూడా ఏ కాలంలో ఉన్నది అని అంటే 1867లో పుట్టింది, 1934లో ఆమె చనిపోయిందండి. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. 1867 నుండి 1934 వరకు ఆమె బ్రతికింది భూమి మీద. ఆమె బ్రతికినంత కాలం కూడా చదువు 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 అని, చదువుకొని ఏం సాధిస్తారు స్త్రీలు అని అంటే, ఒక సావిత్రిబాయి ఫూలే గారు చేసినటువంటి ఆ నిర్ణయానికి ఈమె ఒక మంచి ఘనకార్యం చేసి చూపించింది. సావిత్రిబాయి ఫూలే గారు భారతదేశానికి కొరకే కృషి చేశారు. అలా అవ్వాలని మన అందరినీ కోరుకున్నారు. అలా అయిన స్త్రీల్లో ఎవరైనా ఉన్నారంటే పోలాండ్కి సంబంధించినటువంటి మేరీ క్యూరీ గారండి. ఈ క్యూరీ అనే పేరు తన భర్త పేరుని బట్టి వచ్చింది. పీరీ క్యూరీ అనే ఆయన బట్టి మేరీ క్యూరీగా ఈమె పిలువబడింది. ఇక ఈమె ఏం చేసింది అంటే, ఫిజిక్స్ మనందరూ తెలుసు కదా, ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఈ 2 శాస్త్రాలలో చాలా ఆరితేరినటువంటి పట్టును సాధించి రేడియం అనేటటువంటి ఒక వస్తువును కనిపెట్టిందండి. ఏంటది? రేడియం. రేడియం అంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు ఇంకొక మాట చెప్తాం, మీ అందరికీ అర్థమవుతుంది, చదువులేని ముసలమ్మలకు కూడా అర్థమవుతుంది. ఎక్స్రే ఎంతమందికి తెలుసు? ఎక్స్రే తెలీదండి, కొంతమందికి తెలీదా ఎక్స్రే? థ్యాంక్ యూ, అందరికీ తెలుసు అది. ఎక్స్రే అంటున్నామా? ఈరోజు ఎక్స్రే మెషిన్స్ రావడానికి మూలకమైనటువంటి రేడియేషన్ దగ్గర ఉండి రేడియంను కనిపెట్టి రేడియేషన్తోనే చనిపోయినటువంటి మేరీ క్యూరీ గారండి. ఆమె భౌతిక శాస్త్రంలోనూ నోబెల్ బహుమతిని అందుకుంది. రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీలోను ఫిజిక్స్లోను రెండిట్లోనూ 2 నోబెల్ బహుమతులను అందుకుంది. ఆమె ఉన్నటువంటి ఆ కాలం ఏది అంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనందరికీ తెలుసు కదా, గరజాల జుట్టుతో నాలుక బయటికి పెట్టి మన పాటలో కనబడతాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అవునా? ఆయన కాలంతో సమకాలికురాలే ఈ మేరీ క్యూరీ. ఆయన కూడా ఈమెను ఎలా చూశాడంటే, శాస్త్ర బృందంలో మహిళా మేధావిగా ఆమెను గుర్తించారండి. ఎవరిని? మేరీ క్యూరీ గారిని. ఎందుకనంటే తను పెట్టినటువంటి కృషి, తన భర్త చనిపోయినా, తనకి 2 ఆడపిల్లలు పుట్టినా, తన భర్త లేడన్న బాధ లేకుండా, బాధ ఉన్నా కూడా బాధను దిగమింగుకొని ఆ ప్రయత్నాలు ఆపకుండా జరిపింది. మొదటి ప్రపంచ యుద్ధం మీ అందరికీ తెలుసు కదా, 1914లో జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో తను చదివిన చదువుకు ఒక నిర్వచనంగా, ఒక నిదర్శనంగా ఏం సృష్టించిందో తెలుసా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఎక్స్రేనండి. అప్పటి వరకు ఉన్నటువంటి వైద్య రంగ ముఖ చిత్రాన్ని పూర్తిగా వినూత్నంగా ఆవిష్కరించినటువంటి తొలి మహిళగా మనకు ఆమె కనబడుతుంది. అప్పటి వరకు లేనటువంటి ఎక్స్రే మిషన్లను కనిపెట్టి మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడినటువంటి ఎంతోమంది సైనికులకు ఆమె ఎంతో సహాయాన్ని వైద్య రంగంలో అందిస్తూ వచ్చారు. చివరికి తన జేబులో ఎప్పుడూ కూడా ఆ రేడియేషన్ని కొలిచేటటువంటి పరికరాలు పెట్టుకునేవారటండి.
ఎందుకంటే తన వృత్తి అది కదా. అదే రేడియేషన్ బారిన పడి ఆమె చివరికి కన్నుమూశారు. కానీ ఆమె కనుగొన్నటువంటి ఆ రేడియం పోలోనియంగా పిలువబడింది. ఎందుకంటే ఆమె పోలాండ్కి సంబంధించింది కాబట్టి రేడియంని పోలోనియంగా ఆమె పేరు మార్చి, ఎందుకంటే శాస్త్రవేత్తలకు ఉన్నటువంటి ఒక పిచ్చి ఏంటి, ఏదైనా కనిపెడితే వాళ్ళ పేరు. పెన్సిలిన్ ఎంతమంది విన్నారండి? పెన్సిలిన్. ఓకే, థ్యాంక్ యూ. పెన్సిలిన్ అనే దానికి ఆ మందుకు పేరు ఎవరు ఎలా పెట్టారో తెలుసా? పెన్సిలిన్ అనే ఒక శాస్త్రవేత్త పేరుని దానికి పెట్టుకున్నాడు. అంటే ఏదైతే కనిపెడతారో ఆ పేర్లు పెడతారు. ఇప్పుడు పోలోనియంగా ఈ రేడియంను కనిపెట్టిన ఆమె పోలోనియంగా పేరు పెట్టి దానిలోనే కృషి సాధించి అనేకులకు ఈరోజు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారా, పిల్ల శాస్త్రవేత్తలు, నాసా కావచ్చు, ఇస్రో కావచ్చు, వీళ్ళందరూ వారి యొక్క ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏమంటారు వాటిని తెలుగులో ఏమంటారండి? ఎక్స్పెరిమెంట్స్ అంటారు కదా. పరిశోధనలలో, ప్రయోగాలలో, ప్రయోగశాలలలో ఎంతో దోహదపడేటటువంటి ఒక రేడియంని ఆమె ఆ రోజు కనిపెట్టిందండి. కనిపెట్టి ఇవ్వడం వల్లే ఈరోజు ఎన్నో జబ్బులకి రేడియోథెరపీ ఇస్తాము మనం. క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తారా అండి? రేడియేషన్ అంటారా? ఈరోజు రేడియేషన్ ద్వారా, కీమోథెరపీ ద్వారా లోనున్నటువంటి క్యాన్సర్ అనే బ్యాక్టీరియాను మనం చంపగలుగుతున్నాము, గొప్ప నిర్మూలించగలుగుతున్నామంటే ఆనాడు ఆమె తన జీవితాన్ని అంత ఫనంగా పెట్టి ఆ చదువు కొరకు, రావాల్సినటువంటి కొత్త కొత్త ఆవిష్కరణల కొరకు తను పాటుపడింది. కాబట్టి ఈరోజు మనమంతా కూడా కొద్ది రోగాల నుండి, సమస్యల నుండి తప్పించుకోగలుగుతున్నాం. కానీ ఆ రోజు ఆమెకి ఏ షీల్డ్ లేదండి ఎక్స్రే దగ్గర. మనకైతే ఈరోజు ఎక్స్రే తీయాలంటే ఏం పెడతారు? ముందు మన కళ్ళకి ఒక షీల్డ్ పెడతారు, కళ్ళకి ఎక్స్రే కిరణాలు పడకూడదు అని. పంటికి తీస్తే పంటికి కూడా ఒక షీల్డ్ అడ్డు పెడతారు. కనుక తనకి ఏ షీల్డ్ లేదండి. అంటే తను కూడా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా మనకు ఒక మంచిని అందించడానికి, నెక్స్ట్ జనరేషన్స్కి, రాబోయేటటువంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రావాలి అంటే ఇలాంటి ఎంతోమంది మహిళామూర్తులు తప్పించారు, కృషి చేశారు. ఇక చివరిగా ఒక మహిళ గురించి చూసుకొని మనం బైబిల్లోనికి వెళ్దామండి. జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలండి, ఎందుకంటే చాలా అవసరం కదా ఇవన్నీ మనకి. ఎవరు చెప్తారు చెప్పండి ఈ విషయాలు? చెప్తారు. ఏమని చెప్తారండి? స్త్రీ మీకోసం పాటుపడింది, మీరు కూడా పాటుపడండి అంతే. కానీ ఎందుకు పాటుపడాలి? ఇదంతా కూడా మనం ముందు పాఠం ముగింపులో నేర్చుకుందాం. మరొక స్త్రీ గురించి చెప్తాను. ఆమె ఎవరో తెలుసా అండి? పాకిస్తాన్కు సంబంధించినటువంటి మలాలా యూసఫ్ జియా. ఎంతమంది విన్నారు ఈ పేరు? మలాలా యూసఫ్ జియా అంటారు, జై అనుకుంటా, మలాలా యూసఫ్ జై అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈమె ఎవరో తెలుసా అండి? సుమారు నేను ఎలాగైతే మీకు కనబడుతున్నాను, నా వయస్కురాలే ఇప్పుడు. ఆమె పుట్టింది 1997లో. ఇప్పటికీ ఆమె బ్రతికే ఉంది. ఆమెపై ఎన్నోసార్లు అటాక్ జరిగింది. ఇంతకు చేసింది ఎవరు అటాక్ అంటే? ఆ పాకిస్తాన్ అంటే మీకు తెలుసు. పాకిస్తాన్ అంటే అందులో ఎవరు ఉంటారు? పాకిస్తాన్ దేనికి ప్రసిద్ధి చెందింది? చెప్పట్లేదు ఏంటండి? పాకిస్తాన్ దేనికి ప్రసిద్ధి చెందింది? ఉగ్రవాదం, టెర్రరిజంకి. అంటే మనుషుల్ని చంపుతూ ఇది దేవుడు చెప్పినటువంటి పవిత్ర యుద్ధం అని చెప్పేటటువంటి భయంకరమైనటువంటి మతోన్మాదం ఉన్నటువంటి దేశం అది. అలాంటి దేశంలో ఒక 13 సంవత్సరాల బాలిక, ఎందుకంటే తాలిబాన్లు అందరూ కూడా ఒక్కటై ఈమె ఏ పాఠశాలలో అయితే పాకిస్తాన్లో చదువుకుంటుందో 2008లో, అంటే సుమారు ఆమెకు 13-14 సంవత్సరాల వయసున్న కాలంలో ఒక బాంబు దాడిలో తమ స్కూల్ని ధ్వంసం చేశారు. అందులో ఆమె ఒక్కతే కాదు విద్యార్థిని. అవునా? స్కూల్ అంటే ఒక్కరే ఉంటారా విద్యార్థిని? స్కూల్లో ఎంతమంది విద్యార్థినులు ఉంటారు? ఆడవాళ్ళు చెప్పండి, ఎంతమంది ఉంటారు? లెక్క ఒక 20, 30, 40, పోనీ 50 ఉంటారు కదా. స్కూల్ అంటే క్లాస్కి 10 మంది చొప్పున వేసుకున్న 5వ తరగతి వరకు ఉంటే 50 మంది ఉంటారు కదా. ఇంతమంది బాలికలలో కేవలం ఒకే ఒక బాలిక, నా స్కూల్ ధ్వంసమైంది, నాకు విద్య రాకపోగా నా తోటి పిల్లలకు కూడా విద్య లేకుండా మారిందని చెప్పి ప్రయాసంతో, కృషితో, తాలిబాన్లు దాడి జరుగుతూ ఉన్నా పిల్లలు చదువుకోకూడదని ఒక రూల్ వాళ్ళు పెట్టినా కూడా బాలికలు చదవకూడదు. ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటి? చదివారంటే స్త్రీలు ముందుకు వెళ్ళిపోతారు, ముందుకు వెళ్ళారంటే మా మాట వినరు. ఎందుకంటే పురుషులకి ఇది ముందు నుండి తెలిసినా సరే వీరంతా ఎందుకు కృషి చేశారంటే అలా కాకుండా నవ సమాజంలో స్త్రీలు నడవాలనుకున్నారు కానీ చెడిపోవాలనుకోలేదండి కృషి చేసిన వీరంతా కూడా. ఇప్పుడు మలాలా యూసఫ్ జియా గారు కూడా ఏం చేశారంటే తన స్కూల్ ధ్వంసమైనా సరే నేను ఎలాగైనా చదువుకోవాలని తప్పించారు. తన చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఆడపిల్లలకు విద్యను అందించాలి అనుకున్నారు. ఆమెకు సుమారు 13-14 సంవత్సరాలు ఉన్న వయసు నుండి బీబీసీ, ఎంతమందికి తెలుసు ఛానల్? బీబీసీ, మనకి బీబీసీలోనే కదా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు బీబీసీ. ఈ బీబీసీ ఛానల్కి అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాలు,
బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి, బాలికలను అణగద్రొక్కుతున్నటువంటి ఆ విషయాల గురించి ప్రతిదీ క్షుణ్ణంగా లేఖలు రాసి బీబీసీకి పోస్ట్ చేసేదండి. ఎవరికి? తాలిబన్లకు, టెర్రరిస్టులకు తెలియకుండా. ఇలా చాలా కాలం పాటు జరిగిన తర్వాత వారి ఊరికి చదువుకునే అవకాశం వచ్చింది. అయితే ఎప్పుడైతే ఈమె ఇలా లెటర్లు పంపిస్తుంది బీబీసీకి, మా గురించిన విషయాలన్నీ బయటికి వెళుతున్నాయి, గూఢచారిగా ఈమె పంపిస్తుందని తెలిసిందో, ఆమె వెళుతున్నప్పుడు, బడికి వెళ్తున్నప్పుడు ఆమెపై దాడి చేశారు. ఎలా తెలుసా అండి? ఒక కత్తితో, కర్రతో కాదండి, ఏకంగా తుపాకీ గుండ్లతో దాడి చేశారు. అలా తుపాకీతో దాడి చేసినప్పుడు ఆమె చనిపోవలసిన స్థితిలోనికి వెళ్ళిందండి. భయంకరమైనటువంటి వేదన, నరక బాధ అనుభవించింది. ఎందుకంటే ఆమెకు తగిలింది ఎక్కడో తెలుసా? మనం నిలబడుతున్నామే ఈరోజు, మనం నిలబెట్టేది ఏంటండి? వెనక వెన్నెముక. ఆ వెన్నెముకలో దిగిందండి. సుమారు 7 నుండి 8 గంటల పాటు డాక్టర్స్ అందరూ కూడా కష్టపడితేనే కానీ ఆ బుల్లెట్ తీయలేకపోయారు. ఎందుకంటే వెన్నెముక అంటే ఎంత సెన్సిటివ్ అండి. వెన్నెముకకి ఏది జరిగినా మెడ నిలబడదు, నడుము నిలబడదు, మనం నిలబడి ఉండలేం. వెన్నెముక అంటే చాలా సున్నితమైనది. మన అన్ని అవయవాల్లో ఉన్నటువంటి నరాలన్నీ కనెక్ట్ అయి ఉండేది దేనికి? వెన్నెముకకి. కానీ తను చేసినటువంటి ఆ గొప్ప సాహస కార్యాలను చూసినటువంటి డాక్టర్ బృందం ఆమెను ఎలాగైనా సమాజంలో ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని చాలా కృషి చేసి ఆమెను బ్రతికించారు. అయినా సరే తాలిబాన్లు ఏం చేశారు తెలుసా? డాక్టర్లకు కూడా వార్నింగ్ ఇచ్చారు, మీరు బ్రతికించినా సరే ఆమె చావు మా చేతుల్లోనే. చూడండి, ఒక టెర్రరిస్ట్ బృందానికి, టెర్రరిస్ట్ అంటే ఒక్కడు కాదు కదా, ఎంతో పెద్ద సైన్యంగా వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వస్తారో, ఎక్కడ బాంబు పెడతారో, ఎలా చంపుతారో మనకు తెలీదు. అలాంటి ఒక సైన్యానికి విరోధంగా ఒక మహిళ నిలబడిందంటే ఎంత గట్స్ ఉండాలండి ఆవిడలో. అవునా? తల్లి కాదు, తండ్రి కాదు, భర్త లేడు, ఇంకా మీకు వివాహం జరగలేదు, 13 ఏళ్ళ ఒక బాలిక. పిల్లలు వినాలి, మీరు రేపొద్దున ఇలాగే మారాలి దేవుని కొరకు. సాహస పోరాటం చేసేవారుగా మీరు ఉండాలంటే కత్తి పట్టుకొని, కర్ర పట్టుకొని యుద్ధం చేయలేదు ఆమె. కానీ తాను నమ్మిన దానిని, లేదా తాను అనుకున్నటువంటి ఒక గోల్ రీచ్ అవ్వడానికి, నేను నేర్చుకోవాలి, నాతో పాటు నా సహ బాలికలకు విద్యను అందించాలి. ఆమె బ్రతికుంటుండగానే ఆమె గురించి మాట్లాడుకుంటున్నారంటే ఎంత సాహసోపేత కార్యం ఆమె చేయకపోతే ఆమె గురించి మాట్లాడతారు చెప్పండి? అవునా కదా? మీ అందరికి ఎలా వాళ్ళ జీవితాల్లోనికి వెళ్ళి, ఒక సీరియల్ చూసినప్పుడు అందులో మీరు లీనమైపోతారు కదా, ఒక నటిమణి పాత్రలోకి మీరు వెళ్ళిపోతారు కదా. అది కాదండి, అది మనల్ని రక్షించదు, అది నవ సమాజాన్ని నిర్మించదు. నవ సమాజం నిర్మింపబడాలంటే నారీమణిగా ఉండాలి. ఎలా నారీమణి అంటే, నరుడు లో నుండి వచ్చింది నారి అని పిలువబడింది. నారీ మణి. మణి అంటే ఏంటండి? మణి అంటే ఏంటి? మెరవాలి, షైన్ ఇవ్వాలి, సమాజానికి ఒక అరుదైనటువంటి మణిగా కనిపించాలి. నారీమణి అని ఊరికే అనకూడదు. మట్టిలో మాణిక్యం అంటారు. ఎప్పుడంటారు మట్టిలో మాణిక్యం అని? ఆ ఏరియాలో ఎవ్వరికీ లేని ఒక ప్రతిభ ఆమెకు ఉన్నప్పుడు దాన్ని బయట పెట్టినప్పుడు అబ్బా నారీమణి, అదే మట్టిలో మాణిక్యము అంటారు. మరి అలా మనం మణిగా, ఒక షైన్ ఇచ్చేటటువంటి ఒక జ్యోతిగా, ఒక డైమండ్, ఒక వజ్రంలా మనం కనబడాలి, ఒక ముత్యంలా మనం ఉండాలి అని అంటే మనం కూడా ఏం చేయాలి తెలుసా? మెరుగు పెట్టబడాలి. హింసలు, ఇబ్బందులు, శత్రువుల నుండి ఎన్నో మాటలు. ఈరోజు క్రైస్తవురాలుగా మీరు మారినందుకు మీకు ఎన్ని మాటలు ఉన్నాయి నాకు తెలుసండి. ఎందుకంటే నేను విన్నాను నా చెవులారా. క్రైస్తవురాలిగా మారినందుకు భర్త పోరు ఎదుర్కొంటున్న స్త్రీ లేరా క్రైస్తవ సమాజంలో? భర్తలే దేవుని నమ్మొద్దు అని శాసిస్తున్నటువంటి సమయంలో కూడా భర్తకు తెలియకుండా దేవుని కొరకు భక్తి చేసే స్త్రీలు భారతదేశంలో ఉన్నారండి, గర్వంగా చెప్పగలను నేను. అత్తమామలు వద్దన్నా కూడా వాళ్ళతో బంధం తెగిపోతుందని తెలిసిన వాళ్ళను కాపాడుకుంటూ దేవుణ్ణి కాదనకుండా దేవుని కొరకు బ్రతికేటటువంటి స్త్రీలు లేరా మన సమాజంలో? ఉన్నారండి. కానీ అలాంటి కష్టం ఈరోజు మనకుందా? మీలో ఎవరికైనా మీ భర్తలు దేవుణ్ణి నమ్మొద్దని శాసనం పెట్టారా? పోనీ మనం ఉన్నటువంటి ఈ దేశంలో చట్టాలు ఏమైనా, మీరు ప్రభువుని నమ్మితే మీకు సిలువ వేస్తాం, ఏ ప్రభువునైతే సిలువ మీద చనిపోయాడు ఆ ప్రభువుని నమ్మితే మీకు కూడా సిలువ వేస్తామని మనకి ఏమైనా రూల్స్ వచ్చాయండి? లేదు. కానీ మనం ఇంకా ఎంత వెనకబడి ఉన్నాం చెప్పండి. మనకు ఒక ఆశయం ఉండదు, జీవితాశయం ఉండదు. కానీ పౌలు గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే, క్రైస్తవులమైన మనమందరము కూడా పౌలు గారు తను బ్రతికినన్ని రోజులు ఒక జీవిత ఆశయంతో బ్రతికారు.
ఏంటి ఆ ఆశయం అని అంటే, నేను నా పరుగు కడముట్టించాలి. ఆ ముట్టించడం కొరకు నన్ను చంపినా, కొరడాతో కొట్టినా, క్రీస్తు పడిన పాటలు ఎన్ని నాకు వచ్చినా నేను తగ్గను, వెనకకు తగ్గే ప్రసక్తే లేదు, నేను ముందుకు వెళ్తానని వెళ్ళాడు. మరి అదే పౌలు గారి జీవితాన్ని చదువుకుంటున్న మనము ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? ఇంతవరకు కొంతమంది స్త్రీల గురించి చెప్పాను కదా, ఈ స్త్రీలు. ఇంకా చెప్పాలంటే బోల్డ్ మంది స్త్రీలండి. ఒక్కొక్క స్త్రీ చేసినటువంటి ప్రయాస, కృషి మనం ఆలోచిస్తే మీకు అసలు ఎలా ఉందో తెలియదు. కానీ వాళ్ళ చరిత్రను చదువుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు తెలియకుండానే కన్నీరు కార్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈరోజు ఇలా నేను నిలబడి మీతో వాక్యం చెప్పగలుగుతున్నానంటే, ఈ పరిశోధనలు అంటే ఇంత రీసెర్చ్ చేసి మీకు చెప్పగలుగుతున్నానంటే, నేను చదవడానికి ఆనాడు వాళ్ళు చేసినటువంటి కృషి కాదా? అవునా కదా? ఈరోజు ఎంతోమంది స్త్రీలు డాక్టర్లు అయిపోయి చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నవారిని బ్రతికించగలుగుతున్నప్పుడు మనం వాళ్ళని చేతులెత్తి మొక్కుతామమ్మా, నిజంగా నీకు దండమమ్మా, నా బిడ్డ చావు బ్రతుకులో ఉన్నప్పుడు నువ్వు కాపాడిన దేవతవమ్మ అని అంటాం. నిజంగా ఆ స్త్రీకి ఆ వైద్య రంగంలో పట్టు రావడానికి ఆనాడు వారు కృషి చేయకపోతే ఈరోజు నీ బిడ్డ బ్రతికేదా? నువ్వు బ్రతికేదానివా? నేను బ్రతికేదాన్నా? చెప్పండి. లేదండి. అంటే ఈరోజు మనకు జరిగే మంచి పనులన్నిటికీ కూడా కారణం చదువు అనుకుంటే, చదివితేనే సమాజం బాగుంటుంది అన్న భ్రమలో ఒకవేళ లోకం ఉంటే, ఆ చదువు కొరకు వారే అంత కృషి చేస్తే ఈ లోకమే మనది కాదు, ఈ లోకాన్ని వదిలి ఎప్పటికైనా పోవాలి అన్న నగ్న సత్యాన్ని తెలిసిన క్రైస్తవులమైనటువంటి మనము లోకం వదిలి వెళ్ళిపోయేటప్పటికి ఏం సాధించుకుపోవాలన్న గోల్ మీరు కలిగి ఉన్నారు? ఏం సాధించి వెళ్ళాలన్న ఆశయం, జీవితాశయం కలిగి మీరున్నారు చెప్పండి. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న మీరు అందరూ నిద్రమోహాలతో ఉన్నారంటే మీకు అసలు ఇప్పటి వరకు ఒక ఆశయం కలిగి ఉండాలన్న విషయమే తెలియదని నేను అనుకుంటున్నాను. మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడు స్త్రీని చేసింది పురుషునికి సహకారిగా, అంతేనా? భర్తకు సహకారిగా ఉండాలి, పిల్లలను పెంచాలి, గృహ పరిపాలన చేయాలి, అత్తమామల్ని బాగా చూసుకోవాలి, ఇదే దేవుడు మనకు పెట్టిన పని అని మీరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మీరు పొరపాటేనండి. దేవుడు ఎప్పుడూ కూడా బైబిల్లో పక్షపాతం చూపించలేదు. ఎవరికి? పురుషునికి ఒకలాగా, స్త్రీకి ఒకలాగా దేవుడు చూడలేదండి. పురుషుడు ఎలాగైతే విజయ పదంలో పరాక్రమశాలిగా ముందుకు దూసుకొని పోతున్నాడో, స్త్రీ కూడా అలా ఉండాలని దేవుడు అనుకున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? 68వ కీర్తన 11వ వచనం చూడండి ఒకసారి. 68వ కీర్తన 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప నటీమణులుగా ఉన్నారు. ఉందండి. గొప్ప గొప్ప సైన్యం. గట్టిగా వినిపించట్లేదు. మీరు అసలు దమ్ము లేదా? గట్స్ లేవా? ఎక్కడ పోరాడక్కర్లేదు. కనీసం నోరు తెరిచి గట్టిగా చెప్పే అంత కూడా మీకు సాహసం లేదా? మీరు గట్టిగా చెప్తే మిమ్మల్ని ఎవరు కొట్టరు, మిమ్మల్ని ఎవరు తిట్టరు. గట్టిగా చెప్పండి గలమెత్తి. దేవుని మాట, ప్రభువు మాట సెలవిచ్చాడు, దానిని ప్రకటించే స్త్రీలు. ఇంకా గట్టిగా. మీరు సైన్యమేనా? సైన్యమేనా? సైనికుడు నోరు విప్పితే ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఆయన గలం వినబడాలి. అది సైనికుడు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణం. తను అరిచాడంటే ఎంత దూరమైనా గొంతు వెళ్ళాలి. కానీ మీరు సైనిక లక్షణాలే కనిపించట్లేదు, ఇంకా సైనికులు ఎలాగవుతారు మీరు? అవునా? గొప్ప గొప్ప సైన్యం అన్నాడా? గొప్ప సైన్యములా ఉండాలని దేవుడు కోరాడా లేదా? లేదు లేదు, మీరు వంటింట్లో ఉండండి, పప్పు బాగా వండండి, కూరగాయలు రకరకాల స్టైల్లో వండండి, నాన్ వెజ్ కమ్మగా వండి మీ భర్తను ఇంప్రెస్ చేయండి, ఇదే మీ పని, ఇదే మీ బాధ్యత అని చెప్పాడా అండి? పిల్లలను కనే బాధ్యత మనదే, భర్తలను జాగ్రత్తగా కాసే బాధ్యత మనదే. ఎందుకంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే, ఒక స్త్రీ 10వ వచనం నుండి 31వ వచనం వరకు మీరు చూడండి, ఒక స్త్రీగా మనకు ఎన్ని అర్హతలు దేవుడిచ్చాడంటే, కేవలం ఇంటి పని చేయమని దేవుడు చెప్పలేదు, కేవలం పిల్లల్ని పెంచమని దేవుడు చెప్పలేదు, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాలి అన్నాడు. నిజంగా ఈరోజు కూర్చున్న మీలో ఎంతమంది మీ ఇంటి వారి నడతలను బాగా కనిపెడుతున్నారు? మీ పిల్లలు దేవునిలో ఉన్నారో లేదో, మీ భర్తలు దేవునిలో ఉన్నారో లేదో, మీ కుటుంబ సభ్యులు దేవునిలో ఉన్నారో లేదో ఎంతమంది కనిపెడుతున్నారు చెప్పండి? ఆ బాధ్యత కూడా దేవుడు మనకి ఇచ్చాడు కదా, కని వదిలేయమనలేదు దేవుడు. అలా కనే జీవులు భూమి మీద బోల్డ్ ఉన్నాయి. మన కళ్ళ ముందుండే ఒక కుక్క కంటుందా పిల్లల్ని? కంటుంది. ఒక స్థాయి వచ్చినందుకు పాలిస్తుంది. వాటికి అవి ఆహారం సమకూర్చుకునే టైంకి వాటిని ఏం చేస్తుంది? వదిలేస్తుంది.
మనము కూడా మన పిల్లల్ని కంటున్నాం, ఏదో వాళ్ళు నడిచేంత వరకు వాళ్ళని పెంచుతున్నాం, తర్వాత వదిలేస్తున్నాం. ఇక పాఠశాలలు ఉన్నాయి కదా, అక్కడే నేర్చుకుంటారులే. మంచి చెడ్డలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా వారిని వదిలేస్తున్నాము అని అంటే మనలో దేవుడు చెప్పిన లక్షణాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా? లేదండి మేము బాగానే పెంచుతున్నామని మీరు అంటారేమో, కానీ ప్రపంచంలో ఉన్న ఆడవారి గురించి మాట్లాడితే ఎక్కువ శాతం ఈరోజు జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు ఎక్కడండి? యువతీ యువకుల మధ్య. అవునా కదా? ముసలి వాళ్ళ గురించి ఎక్కువ న్యూస్ మనం వింటామా? పలానా ముసలాయన వచ్చి ఒక ముసలమ్మని కత్తితో పొడిచాడు, అవును వింటాం మనం. 80 ఏళ్ళ వృద్ధుడు వచ్చి ఒక చిన్న పిల్లని పాడు చేశాడు, వింటున్నామా అండి? అవి చాలా రేర్ అండి. ఆ కేసులో ఒక 80-90 ఏళ్ళ వాళ్ళు నేరాలు అఘాయిత్యాలు చేశారంటే చాలా రేర్ కేసులు. కానీ ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా నేరాలకు ఘోరాలకు పాల్పడుతూ మనుష్యుల పతనాన్ని కోరుకుంటున్న వాళ్ళు ఎవరునంటే మీరు అందరు చెప్పండి, ఎవరు చెప్పండి? యువత కాదా? టీనేజర్స్ అంటున్నాం. హ్యాక్ చేసేవాళ్ళు, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అత్యాచారాలకు పాల్పడేవాళ్ళు, తల్లిల్ని తండ్రుల్ని చంపేవారు, భార్యల్ని భర్తల్ని చంపుకునేవాళ్ళు, వీళ్ళంతా ఏ వయస్కులు అంటే యువత, టీనేజ్ నుండి నడి వయస్కులే. ఎందుకు వీరు ఇలా మారారు? యువత ఎందుకు ఇలా మారుతుందనంటే ఒక తల్లి తన ఇంటనున్న పిల్లల నడవడిక బాగుందో లేదో కనిపెట్టకపోవడం వల్లే. అవునంటారా కాదంటారా చెప్పండి? చిన్ననాటి నుండే వాడు ఎలాంటి అడుగు వేస్తున్నాడు, లేదా నా కూతురు ఎలాంటి స్టెప్ వేస్తుంది, తన ఆలోచన విధానం ఎలా ఉంది అని ఒకవేళ తల్లిగా తండ్రిగా ఇంట్లో ఉన్న మనమే కనిపెట్టలేదనుకోండి నడతలు, వాళ్ళు ఏమైపోతారు? అలాగే అయిపోతారు. సమాజం ఇలా చెడు మార్గాన పోతూనే ఉంటుంది. అవసరమైతే మనుషులందరూ లేకుండా భూమిని కూడా వీరి యొక్క చేష్టలు నాశనం చేయగలవండి. అంటే మానవ అభివృద్ధి కొరకు, నవ సమాజాన్ని నిర్మించడం కొరకు ఎంతోమంది సంఘ సంస్కర్తలు పాటుపడితే దేవుడు కూడా క్రైస్తవ స్త్రీలుగా మారిన మనందరికీ నడతలు కనిపెట్టండి, మంచి మాటలు తెలియజేయండి, జ్ఞానము కలిగి నోరు తెరచి ఉపదేశించమన్న విషయాన్ని దేవుడు స్త్రీకి నేర్పితే వాటిని విస్మరించిన మనము నెక్స్ట్ జనరేషన్స్కి ఏం నవ సమాజాన్ని చూపిస్తాం? ఏం క్రొత్తదనాన్ని వారికి పరిచయం చేస్తాం చెప్పండి? మన పిల్లలు కూడా ఎదుటి వాళ్ళలాగే గెంతుతున్నారు, మన పిల్లలు కూడా ఎదుటివారిలాగా సినిమా పాటలు పాడుతున్నారు. ఇక లోకానికి మనకు తేడా ఏముంది? మన పిల్లలు కూడా లోకస్తుల వలె అన్నింటికీ అలవాటు పడుతున్నారు. పబ్బులంట, క్లబ్బులంట, త్రాగడం అంట. మీకు తెలియకుండానే కాలేజ్కి వెళ్ళేటటువంటి యువతులు సుమారు 15 ఏళ్ళు దాటితే చాలండి, తల్లిదండ్రులకు తెలియకుండా చేయవలసిన ఘోర కృత్యాలన్నీ చేస్తున్నారన్నది మీకు తెలుసా అండి? మీకు తెలీదు, కానీ ఎవరికి తెలుస్తుందో తెలుసా? సోషల్ మీడియాలో ఆ ఫోటోలు ఆ వీడియోలు వచ్చినప్పుడు ప్రపంచమంతా చూస్తుంది వారిని. ఎక్కడో చెట్ల మధ్యకి వెళ్ళి తుప్పల్లోనికి వెళ్ళి బీర్ సీసాలు పట్టుకొని తాగుతున్నారని అంటే ఏం నేర్చుకుంది ఆ అమ్మాయి? ఒక స్త్రీ అయి ఉండి 15 ఏళ్ళు కూడా లేవు పట్టుమని కాలేజ్కి వెళ్ళి చదువుకో అమ్మా అని తల్లిదండ్రులు పంపిస్తే అసలు జీవిత విలువ తెలియక, ఫ్యూచర్ ఏంటో అర్థం కాక ఒక సిగరెట్ కొడుతూ మందు తాగుతుంది అని అంటే స్త్రీలు ఏ పదంలోనికి తమ అడుగులు పెడుతున్నారు? నవ సమాజ నిర్మాణానికి అడుగులు పెడుతున్నారా? పతనానికి తీసుకొని వెళ్తున్నారా స్త్రీలని? అందుకే ఈరోజు చూడండి, ఎక్కడా కుటుంబాలు నిలబడట్లేదు. పెళ్ళి అంటే పురుషులు భయపడుతున్నారు, స్త్రీలు భయపడుతున్నారు, కానీ ఎక్కువ శాతం అబ్బాయిలు భయపడుతున్నారండి. ఏమన్నా తెలుసా? అమ్మో నేను పెళ్లి చేసుకునేది ఎలాంటిదో, కోపం వచ్చిందనుకో ఎక్కడ నన్ను ముక్కలు ముక్కలు నరికి కుక్కర్లో పెట్టి ఉడికించేస్తుందో, ఎక్కడ నన్ను నరికేసి డ్రమ్ములో కూరేస్తుందో భయపడుతుంది. నిజంగా అండి, నేను 2-3 తమ్ముళ్ళు నాతో డైరెక్ట్గా చెప్పారు, అక్క ఈ మధ్యకాలంలో అసలు పెళ్ళంటే భయం వేస్తుంది అక్క. చూడ్డానికి అందంగా ఉంటున్నారు, మాట చాలా బాగుంటుంది, కానీ వారు లోపల ఎలాంటి తత్వాన్ని అలవర్చుకున్నారంటే హింస, శ్రమ పెట్టడం, శాడిజం నేర్చుకుంటున్నారు, టార్చర్ పెట్టడం నేర్చుకుంటున్నారు. ఇందాక మీరు విన్నారు కదా, భర్తల మాట వినకపోతే టార్చర్ కాదా? భర్తలకు తిరుగుబడితే టార్చర్ కాదా? ఇంత కృషి చేసి నిన్ను నిలబెడుతున్నప్పుడు, నీ కుటుంబాన్ని నిలబెడుతున్నప్పుడు ఎంత గౌరవాన్ని దేవుడు భర్తకి ఇవ్వమని చెప్పాడండి? యజమాని అని పిలవమన్నాడు. నిజంగా అదే విషయాన్ని సంఘ సంస్కర్తగా నువ్వు రాబోయే తరాలకు, నీ పిల్లలకు నువ్వు నేర్పగలుగుతున్నావా?
అమ్మా రేపొద్దున నిన్ను చేసుకునేవాడిని, నువ్వు లోబడి ఉండాలి, నువ్వు నీ కుటుంబాన్ని ఇప్పటి నుండి పిల్లలకి రేపొద్దున నేను ఉంటానో లేదో తెలీదు, ఏ కాలంలో నేను చచ్చిపోతానో తెలీదు, నువ్వు బ్రతికున్నంత కాలం నీ పిల్లలకు, నీ భర్తకు, నీ అత్తింటి వారికి నువ్వు లోబడి వారిని చక్కగా దేవునిలో పెంచాలి అని దేవుని వాక్యాన్ని వారికి ఎంతమంది నేర్పించగలుగుతున్నారు స్త్రీలైన వారు? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ఎంతమంది మీ పిల్లలకు బైబిల్ని బైబిల్గా క్షుణ్ణంగా నేర్పిస్తున్నారు చెప్పండి? చాలామంది తల్లులు పిల్లల్ని సండే స్కూల్కే పంపించరు. కరెక్ట్గా సండే స్కూల్ అయిన తర్వాత మీ చేతి పట్టుకొని వచ్చి ఆరాధనలో కూర్చుంటారు. మరి సండే స్కూల్లో ఎన్నో విషయాలు చెప్తారు కదా పిల్లలకి దేవుడి గురించి. వద్దండి, అవసరం లేదనుకుంటారు. అదే స్కూల్కి ఒక్కరోజు సెలవు పెట్టినా మీరు ఊరుకోరు. ఎందుకంటే లక్షలు పోసాం కదా అక్కడ. ఎలా మీరు యాబ్సెంట్ పెడతారు? వెళ్ళాలి, నేర్చుకోవాలి, కొట్టి మరి మనం పంపిస్తాం, ఈడ్చుకెళ్ళి మరి అక్కడ కూర్చోబెడతాం. అదే దేవుని దగ్గరికి అనేసరికి దేవుని జ్ఞానం నేర్పించము, దేవుని జ్ఞానం నేర్చుకుంటామని ఒకవేళ పిల్లలు అన్నా కూడా మాకేవో పనులు ఉన్నాయని పక్కదారిన పట్టిస్తారండి. చాలా తప్పండి. దేవుడు స్త్రీకు పెట్టిన బాధ్యత ఏంటో ఇంటికి వెళ్ళాక సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుండి 31 వచనం వరకు మీరు చదవండి. చివరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితేనే కొనియాడబడుతుంది. ఈరోజు మనం చాలామంది స్త్రీలను కొనియాడాం. చరిత్రలో గొప్పవారు, వీర నారీమణులు, విజేతలు, శక్తి మూర్తులు అని చెప్పి కొంతమందిని మనం కొనియాడాం. ఎవరు వారు? ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి ఫూలే, పండిత రమాబాయి గారు, అవునా, ఫాతిమా షేక్ గారు, మలాలా యూసఫ్ జై కానీ, మేరీ క్యూరీ కానీ, వీరందరినీ ఈరోజు మనం కొనియాడాం మనుష్యులుగా. దేవుడు వారిని కొనియాడండి, ఎందుకంటే వాళ్ళు చేసింది సమాజ శ్రేయస్సు కొరికే. కానీ దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ ఏంటది? మీ పిల్లలకు నా వాక్యం నేర్పండి, మంచి పదంలో నడపండి అని చెప్పినటువంటి దేవుని ఆజ్ఞకు లోబడి భయభక్తులు కలిగి మనం జీవిస్తూ మన కుటుంబాన్ని భయభక్తులతో పెంచినప్పుడు మనుషుల ద్వారా కాదటండి, నోబెల్ బహుమతి కాదటండి, సర్వేశ్వరుడైన దేవుని ద్వారా కొనియాడబడతామట. దానికి మించి ఇంకేదైనా అవార్డు ఉంటుందా అండి? చెప్పండి, ఉంటుందా అండి? చాలామంది స్త్రీలు మనకు బైబిల్లో కనబడతారు, దేవుని చేత కొనియాడబడినటువంటి స్త్రీలు. అందులో మొట్టమొదట మనం ఎవరిని గురించి చెప్పుకుంటాం? ప్రాణాలకు తెగించి సాహసించిన స్త్రీ అనగానే చెప్పండి, గట్టిగా చెప్పండి. పిల్లలు చెప్తున్నారు, వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి పిల్లలకు ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. పిల్లలు మీరు పెద్దవాళ్ళకి సిగ్గొచ్చేలా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ప్రాణాలకు తెగించి నేను నశిస్తానా, నశించిపోని, నేను చస్తానా, చచ్చిపోని, కానీ నా తరువాత నా జాతి, యూదా జాతి కాపాడబడాలంటే నేను సాహసం చేసి రాజు ముందుకు వెళ్ళాలంతే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దుష్టుడు ఉన్నాడు కదా. ఎవరు దుష్టుడు? హామాను. ఒక శాసనాన్ని తీసుకొని వచ్చాడు. యూదులంటే పడక, యూదులు తనకు తల దించట్లేదన్న గర్వంతో నేనే గొప్పవాడిని అని రాజు ముద్ర ఉంగరాన్ని తీసుకొని ఒక శాసనాన్ని విధించాడు. ఏంటది? యూదులందరికీ మరణశిక్ష అని. యూదులు ఇక మా దేశంలో ఉండడానికి, మా రాజ్యంలో ఉండడానికి వీల్లేదని. కానీ అలాంటి టైంలో మొర్దెకై తన పినతండ్రి వచ్చి ఒక విషయాన్ని కబురు పెడతాడు ఎస్తేర్ గారికి. అమ్మా, నువ్వు కానీ ఇప్పుడు సాహసించి రాజు ప్రభువు దగ్గరికి వెళ్ళలేదా, ఆ ఆశ్వేరోష్ అనే చక్రవర్తి దగ్గరికి నువ్వు వెళ్ళలేదా, మరుసటి రోజు అందరం హతమవుతాం. నువ్వేం అధికురాలువి కాదు, నువ్వు కూడా చస్తావు మాతో పాటు, ఎందుకంటే నువ్వు కూడా యూదురాలువి. ఎప్పుడైతే విషయం తెలిసిందో వెంటనే తన పనికత్తెలను పురమాయించింది. పదండి ఉపవాసం చేద్దాం, తండ్రిని వేడుకుందాం. ఒక పక్క భక్తి చూపిస్తూ మరొక పక్క ధైర్య సాహసాలని కనపరిచి రాజాజ్ఞ లేకుండా అక్కడికి వెళ్ళిందే అనుకోండి, ఏమవుతుంది? రాజు ఇష్టమైతే దయ చూపిస్తాడు. రాజుకు ఒకవేళ అడగకుండా వచ్చాడన్న విషయం కోపం తెప్పించింది అనుకోండి, ఆ క్షణమే అక్కడ ఆమె వధింపబడాలి, చంపేస్తాడు రాజు. కానీ ఆ భయంతో కూడా నిన్న జాతిని కాపాడుకోవాలంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని ఒక ఆశయం. దేనికోసం? జాతి, యూదా జాతి కాపాడబడాలి. మరి ఆ యూదా జాతిలో ఉండే కదా మనందరిని రక్షించే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. మనందరికి తెలిసిన చరిత్రే ఇది. అంటే మనం భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల ఏమంటారు వీరోచిత గాథల్ని చూసాం. కానీ బైబిల్లోనికి వెళ్తే క్రీస్తు పూర్వం, అర్థమవుతుందండి, క్రీస్తు శకం చూసాం 18, అంటే జస్ట్ మనకంటే 200 సంవత్సరాల క్రితమే. కానీ క్రీస్తు వారు మనకంటే 2000 సంవత్సరాల క్రితమైతే క్రీస్తు వారి కంటే ఇంకా పూర్వం ఉన్నటువంటి ఎస్తేరు గారు మాదియ పారసీకుల పరిపాలన కాలంలో ఆమె చేసినటువంటి ధైర్య సాహసాలు చూడండి. ఇకపోతే మరొక స్త్రీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ తెరిచి చూడండి అందరూ. రాజులు మొదటి గ్రంథం, రాజులు 2వ గ్రంథం, క్షమించండి, రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం
2-3 వచనాలు చూడండి. రాజులు మొదటి 2వ గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాల్లో మీకు ఇక్కడ సందర్భాన్ని చెప్తాను, నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఎందుకంటే సమయం చాలా అవుతుంది కాబట్టి నేను క్లుప్తంగా వివరిస్తాను. అతల్య మీ అందరికి తెలుసు కదా. అతల్య ఎవరు? అతల్య అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? దుర్మార్గంగా, తన కుమారుడు దుర్మార్గంగా పెంచినటువంటి ఒక దుష్టురాలైనటువంటి తల్లి. యెజబెలు ఎంత కిరాతకురాలో, దానికంటే యెజబెలు కంటే కూడా దుర్మార్గురాలు. ఎంత క్రూరాలంటే సొంత తన కడుపున పుట్టిన కొడుకు పిల్లలందరినీ చంపినటువంటి కిరాతకురాలు. ఎవరు? అతల్య. యెహోరాము ఈయన భర్త. అతల్య యెహోరాములు యూదా రాజ్యాన్ని పరిపాలించారు. అతల్యకి అహజ్యా అనే కుమారుడు పుట్టాడు. ఆయన కూడా యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. యూదా రాజుల్లో వీళ్ళ పేర్లు మనకు కనబడతాయి. ఈ అహజ్యా ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోతే ఆటోమేటిక్గా తండ్రి చనిపోతే ఆ రాజ్యం ఎవరి చేతికి వస్తుందండి? చెప్పండి, ఎవరి చేతికి వస్తుంది? మళ్ళీ వెనక్కి ఏమైనా వెళ్తుందా? ఇప్పుడు కొడుకు చనిపోయాడు అనుకో, తండ్రికి వెళ్తుందా, కుమారుడికి వస్తుందా రాజ్యం? కదా, అదే కదా న్యాయం, అదే కదా సబబు, ఎక్కడైనా అదే కదా జరుగుతుంది. కానీ ఈ అతల్య ఎంత దుర్మార్గురాలంటే తన కొడుకు చావుకు కూడా ఒక విధంగా తనే కారణం. ఎందుకంటే అహజ్యాన్ని దుర్మార్గంగా పెంచింది. అహజ్య చావు తర్వాత కూడా అహజ్య కడుపున పుట్టినటువంటి పిల్లలందరినీ రాజు అవ్వకుండా రాజకుమారులందరినీ పొట్టన పెట్టుకుందండి. ఒక నానమ్మ తన సొంత వారసుని చంపుకుంటుందా అండి ఎక్కడైనా? అంతకంటే బుద్ధిహీనరాలు ఎవరైనా ఉంటారా? అసలు ప్రతి నానమ్మ దేనికోసం ఆశపడుతుంది? నా కొడుకుకి కొడుకులు పుట్టాలి. ఆడపిల్లలు పుడితే కోడలను హింసిస్తారు, కానీ కొడుకు పుడితే నెత్తన పెట్టుకుంటారు. ఎందుకంటే నాకు వంశోద్ధారకునిచ్చింది అని అనుకుంటారు కదా. అలాంటిది రాజకుమారులు అంటే తన వంశాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళవలసిన వారు కదా. కానీ అంత బుద్ధిహీనరాలంటే వంశాభివృద్ధి కూడా పక్కన పెట్టేసి వారందరినీ పొట్టన పెట్టుకుంది. కానీ అలా ఆమె వారిని చంపుతూ ఉన్నప్పుడు సొంత అతల్య కూతురు అంటే అహజ్యాకు సహోదరి, చెల్లి కావచ్చు అక్క కావచ్చు, సహోదరి అని రాయబడింది. అహజ్యాకు సహోదరి, అతల్యాకి కూతురు. తల్లి చూడండి ఎంత దుర్మార్గురాలో. జాగ్రత్తగా వినాలి, ముగిస్తానండి. పిల్లలతో దయచేసి డిస్టర్బ్ అవ్వకండి, కొద్ది నిమిషాలు వాక్యంపై ఏకాగ్రత పెట్టండి. అతల్య ఎంత దుర్మార్గురాలో, తన కుమార్తె అది అహజ్యా యొక్క సహోదరి ఎంత మంచి మనసు కలిగినటువంటి స్త్రీ అంటే ఆమె పేరు యెహోషెబ. ఎవరండి? యెహోషెబ. ఆమె యొక్క భర్త పేరే యెహోయాదా. యెహోషెబ, యెహోయాదా వీరిద్దరూ కూడా యాజకత్వం చేస్తాడండి. యెహోయాదా అనే ఆయన యాజకత్వం చేసేటటువంటి ఒక యాజకుడిగా మనకు కనబడతారు. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఈమె కూడా కాస్త దేవుని పట్ల భక్తి కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ రాజకుమారులందరిలో యోవాషు చాలా చిన్నవాడండి. యోవాషు రాజు పేరు విన్నారా మీరు? అతి చిన్న వయస్సులోనే 8 సంవత్సరాలప్పుడే యూదా రాజ్యాన్ని ఏలినటువంటి రాజు, యూదులందరికీ పరిపాలించినటువంటి యూదా రాజు. చరిత్రలోనే అంత చిన్న వయసులో ఎవరు పరిపాలించలేదండి. 7 సంవత్సరాలకు ఒకరు వస్తారు, 8 సంవత్సరాలకు ఒకరు వస్తారు. ఈ 8 సంవత్సరాలకు వచ్చినటువంటి వాడే యోవాషు. ఈ యోవాషు తనకి ఏమవుతాడు ఇప్పుడు చెప్పండి? ఏమవుతాడు? అన్నయ్య కొడుకు ఏమవుతారు? అలర్ట్గా ఉన్నారు అందరూ? సంబంధాలు బైబిల్లో ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను వింటున్నారా మీరు? చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు బాగానే వింటున్నారు, ముందున్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడు యెహోషెబకి యోవాష్ గారు ఏమవుతారు? సంబంధం ఏంటి వాళ్ళిద్దరి మధ్య? ఎలా అవుతాడు మేనల్లుడు? ఎలా అవుతాడు చెప్పండి? తన యొక్క అన్న పిల్లవాడు, అన్నో తమ్ముడో, సహోదరి కదా, తన సొంత సహోదరుని పిల్లవాడు. ఎవరు? యోవాష్. అన్న కొడుకు ఏమవుతారు మనకి? మీ అన్న కొడుకులు మీకు ఏమవుతారు? అల్లుళ్ళు, మేనల్లుళ్ళు. అంటే తను ఆ ఒక్క కుమారుణ్ణి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఒక దాదిని పెట్టి దేవుని మందిరంలో ఎంతకాలమో తెలుసా అండి? ఎంతకాలం అని రాయబడింది? ఒకసారి మాట చదవండి. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. అతల్య దేశంను ఏలుచుండగా ఎన్ని సంవత్సరాలటండి? ఎవరు పేరు చెప్పాలి? ఎవరు ముందు కూర్చున్న మీరే చెప్పాలి. వినట్లేదు మీరు, పేర్లు కూడా గుర్తుపెట్టుకోవట్లేదు మీరు. అతల్యను దాచారా? ఎవరిని దాచారు? యోవాషుని. ఎవరు దాచారు? అతల్య దాచిందా? ఎంత బాగా వింటున్నారండి. ఇంకా మీరే చరిత్ర సృష్టించాలి. మరి చరిత్ర తిరగ రాసేస్తున్నారు మీరు, రాయబడిన చరిత్రను తిరిగేస్తున్నారు మీరు వెనక్కి ముందుకి. ఎవరు? యెహోషెబ, మేనత్త అయినటువంటి యెహోషెబ
యోవాషు రాజుగా రావాలి, రాజకుమారుడు బ్రతకాలి, మా యొక్క డైనాసిటీ ముందుకు కొనసాగాలని తల్లి కిరాతకురాలైన తల్లి కంటబడకుండా ఆ కుమారుని జాగ్రత్తగా 6 సంవత్సరాలు ఎక్కడ దాచిందట? యెహోవా మందిరంలో ఒక దాదినిచ్చి మరి దాచిందటండి. ఎంత ధైర్యం కావాలండి చెప్పండి. కుమారుల్ని చంపిన దానికి అతల్యకి యెహోషబని చంపడం ఒక లెక్క. అసలు మనం కూతురులను పట్టించుకోం, కొడుకులంటే ఇష్టపడతాం. అలాంటిది కొడుకులనే ఖాతరు చేయట్లేదు ఇక్కడ ఆవిడ. ఇంకా కూతురు ఏం పని అండి? కూతుర్ని చంపడం పెద్ద పని కాదు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటి కదా, దాచి ఉంచేను అన్నది చూడండి. అక్కడ రాసినప్పుడు దేవుడు ఏం రాశాడు? 6 సంవత్సరములు యెహోవా మందిరంలో తనని దాచబడి ఉండెను. ఎందుకు దాచాలి? తెలిసి నేను పెంచుకుంటాను అని వాళ్ళ అమ్మతో గొడవపడి పెంచుకోలేదా? దాచింది అని అంటే అమ్మ అంటే అతల్య అంటే యెహోషబకి కూడా అంతే భయం. అంత భయం ఉండి కూడా తల్లికి ఎదురెళ్ళి రాజరికాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే యోవాషుని కాపాడిందండి. అంటే ప్రాణాలకు తెగించిందా లేదా? ఒక స్త్రీ తన రాజ్యాన్ని, రాబోయేటటువంటి ఆ యూదా రాజ్యాన్ని పరిపాలించే రాజు తన కుటుంబంలో నుండి రావాలని తను ఆ యోవాషు కొరకు తన ప్రాణాలను అడ్డు పెట్టిందా లేదా చెప్పండి? పెట్టింది కదండి. అంటే యూదా రాజ్యంలో మనకి ఇద్దరు కనిపిస్తున్నారు. యూదా జాతిని కాపాడడానికి ఎస్తేర్ గారైతే, ఆమె కంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కనబడుతున్నారు మనకి? ఎవరు కనబడుతున్నారండి? ఆమె కంటే ముందు అనుకుంటా, చరిత్ర ఎలా ఉంది ముందు. ఆమె కంటే ముందు ఎవరు కనబడుతున్నారు? యెహోషబ అండి. ఆమె యూదా జాతికి నా ఇంటి నుండి వారసుడు వెళ్ళాలి, రాజు రావాలని ఆమె కోసం తన ప్రాణాలు కూడా ఆయన కోసం ఆమె అడ్డిందండి. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎంతోమంది వీర వనితల గాథ మనకు కనబడుతుందండి. ఒక రాహబను వేష గురించి మనం చదువుకుంటాం కదా. ఆమె కూడా ఏం చేసింది? యూదులను, ఇశ్రాయేలును కాపాడడానికి ఎర్రికో రాజు దగ్గర భయపడకుండా వారిని దాచిపెట్టిందని అంటే ఆమెదెంత సాహసం చెప్పండి, అవునా? అంటే నెక్స్ట్ జనరేషన్స్ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందని ఆమె అనుకుంది. అమ్మో, మీ దేవుని గురించి నేను విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయాయి అని అన్నది అని అంటే మీరైతేనే సర్వలోకానికి మంచిని చూపగలరు. మా రాజుల పరిపాలన మంచిది కాదు, అన్యాయమైనది ఇది. మీ రాజ్యంలోకి నేను వస్తాను, మీరు మీ రాజ్యంతో ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అందండి. ఒక శిలువ మీద దొంగ గుర్తుకొస్తున్నాడు కదా మనకి. యేసుక్రీస్తు వారి రాజ్యంతో వచ్చినప్పుడు ఆయన ఎలాగైతే ఒక అవకాశం కోరాడో, సేమ్ రాహబు కూడా తను ఎన్నో నీతి కార్యక్రమాలు చేసి దేవునిలోనికి రాలేదు. ఎన్నో నీతి క్రియలు చేసి, సత్క్రియలు చేసి, పరిచారం చేసి దేవునిలో ఒక విశ్వాస వీరవనితగా నిలబడలేదు. చివరి కాలంలో ఆ ఎరికో రాజ్యాన్ని ముట్టడి వేసే కాలంలో ఇద్దరికి ఆశ్రయం ఇచ్చి, వేగుల వారికి ఆశ్రయం ఇచ్చి, సాహసాన్ని ప్రదర్శించి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన ఇంటి వారందరినీ కాపాడుకోగలిగింది. మరి ఈరోజు మీరు సాహసం చేయకపోతే మీ కుటుంబాలు ఎలా కాపాడబడతాయి? మీరు ధైర్యాన్ని ప్రదర్శించకపోతే దేవుని కొరకు కనీసం మీరు గలం విప్పడానికే మీ సాహసాన్ని ప్రదర్శించట్లేదు. ప్రభువు మాట సెలవిచ్చాడు, ఏంటది? నా సువార్తను మీరు సకల జనులకు ప్రకటించండి. ఇది మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞని ఎంతమంది స్త్రీలు సైన్యంగా ప్రకటిస్తున్నారు చెప్పండి? సాహసం ఉందా మనలో? ఇంకెలా మన ఇల్లు కాపాడబడుతుంది? మన పిల్లలు ఎలాగా ఇంకా మంచి నవ సమాజం కొరకు ముందుకు వెళతారు? నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏం నేర్పించాలనుకుంటున్నాను చెప్పండి? ఇలాగే మనం బ్రతికితే మన కాలంతోనే దైవ వాక్కులు అంతమైపోతాయండి. దేవుడు అది కోరుకోలేదు. సూర్యుడున్నంత వరకు, భూమి మీద సూర్యుడున్నంత వరకు ఏమవ్వాలనుకున్నాడు? క్రీస్తు నామం మారం రోగాలి అనుకున్నాడు. ఆ మారం రోగించే పని కేవలం పురుషులదేనా అండి? వారే ఈ సభలు పెట్టాలా? వారే ఈ భోజనాలు పెట్టాలా? వారే ఇలా మమ్మల్ని పిలిపించాలా? మరి స్త్రీలుగా మీరేం చేస్తారు? పిలిపించినప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోతారా? మీ వంతు సహాయం వద్దా? మీరు లేచి నిలబడి మీ గలమెత్తి మాట్లాడరా? మేము ఉన్నాము మీ వెనుక పదండి అని చెప్పి మీ నడుము బిగించి ముందుకు రారా? దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? పేతురు గారు రాస్తున్నారు చూడండి. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 1వ అధ్యాయం 13వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై ఎలా ఉండమంటున్నాడండి? సంపూర్ణ నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటండి? ఎదురు చూడడం. దేని కొరకు? ఒక జీవిత ఆశయం పెట్టుకొని ఎదురు చూడడం. యేసుక్రీస్తు వారు వస్తారు, మమ్మల్ని తీసుకొని వెళతారు. ఆ నిరీక్షణ కలిగి ఉండాలంటే ముందేం చెప్పాడు? మీ మనస్సు అని నడుము
కట్టుకోండి అన్నాడండి. మనం ఎప్పుడు నడుము కట్టుకుంటాం? నడుముకి ఎప్పుడు దట్టి కడతాం? పొలంలో పని చేసినప్పుడు, మన ఇంట్లో భయంకరమైన భారమైన పని చేసినప్పుడు నడుము బిగిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నా సేవకు మీరు వచ్చారంటే అది భారంతో కూడుకుంది, శ్రమతో కూడుకుంది, ఆర్థిక సహాయం అంటే ధనంతో కూడా కూడిందే. మీ నడుము బిగించండి. ఎలా బిగించాలి? నేను దేనికైనా రెడీ. అయ్యగారు మీరు చెయ్యండి, నేనున్నాను స్త్రీగా మీ వెనక అంటారు కదా. ప్రతి పురుషుని విజయం వెనక ఎవరుంటారట? ఒక స్త్రీ ఉంటుందంట కదా. మరి సంఘం అనేటటువంటి క్రీస్తు పురుషుడైతే, క్షమించండి, సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు పురుషుడైతే, సంఘం అనే మనం స్త్రీ అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు క్రీస్తు వారి నామ ఘనత సూర్యుడు ఉన్నంత వరకు భూమి మీద మ్రోగాలి అంటే, ప్రతి సమాజం వచ్చే కొద్దీ, మన యుగాలు దాటినా తరాలు దాటినా క్రీస్తు నామ ఘనత చాటింపబడాలి అంటే, ఆ విజయానికి వెనక సంఘంగా మనమే స్త్రీగా కృషి చేయాలి. చేద్దామా? కృషి చేద్దామా? మీ అందరికీ మరియమ్మ గారు తెలుసు. ఆమె పడిన కష్టాలు మీకు తెలుసు. ఎన్ని కష్టాలు పడిందండి ఆమె? లోక జగత్ రక్షకుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చినందుకు ఆమెను అనలేని మాటలు, పడకూడని, ఒక స్త్రీ పడకూడని మాటలు నేటికి ఆమె పడుతూనే ఉంది. అవునా? ఈనాటికి మరియమ్మ గారిని ఎంత దారుణంగా దూషిస్తున్నారండి. కానీ ఆమె ఏమైనా పట్టించుకుందా? నాకు దేవుడిచ్చిన భాగ్యం అనుకుంది. మరి ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది దేవుని వాక్యం మాకు దొరకడం వరం, దేవుడి వాక్యం మాకు రావడం మా భాగ్యం, మేము దీని కొరకే పుట్టాం అని మీ జీవితాలను దృఢం చేసుకుంటున్నారు చెప్పండి? మీ మనసులను ఎంతమంది నడుం బిగిస్తున్నారు చెప్పండి? మనము సిద్ధంగా లేకపోతే శత్రువు రెడీగా అన్నాడు, గుంటకాడ నక్కలాగా. ఎప్పుడు మనం పడిపోతామో ఎత్తుకొని పోవాలని. మన మనసులో ఉన్న వాక్యాన్ని కాదు, మనలను కూడా లోకంలోనికి తీసుకొని వెళ్ళడానికి, చిన్న చిన్న గొడవలతో, సంఘంలో కలిగేటటువంటి చిన్న చిన్న బాధలతో, గొడవలతో, ఇబ్బందులతో సంఘాన్ని విడిచిపోయేటటువంటి భ్రష్ట మనస్సును మనలోకి చొప్పించడానికి దుష్టుడు మన పక్కనే ఉన్నాడు. ఎక్కడో కాదు, మన పక్కనే ఉన్నాడు. ఎంతమంది ఆ శత్రువును గుర్తించి వాడు వేసేటటువంటి నిందలు, ఇబ్బందులు, శ్రమలకు ఓర్చి దేవుని కోసం మీ నడుము బిగించి మేము దేనికైనా సిద్ధమని మీ యొక్క గళాన్ని, స్వరాన్ని విప్పగలుగుతున్నారు చెప్పండి? అలా మీరు నడుము బిగిస్తేనే సంఘ అభివృద్ధి జరుగుతుంది, నవ సమాజ నిర్మాణం జరుగుతుంది. లేదంటే ఈరోజు మీరు ఏమి తెలియని వారంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ అసలు ఏమీ తెలియదు దేవుని గురించి. యెహోవానైనను ఆయన వారి పితరుల కొరకు చేసినటువంటి కార్యక్రమాలనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అన్నాడు కదా. మనము కూడా నెక్స్ట్ అదే చేస్తాం. అలా చేస్తే దేవుడు ఊరుకోడండి. దేవుడు మనకి పరలోకాన్ని ఇవ్వడు. మనం ఈరోజు క్రైస్తవులుగా మారిందే పరలోకం సంపాదించుకోవడానికి. ఆ పరలోకం మనకు కావాలి అంటే మీరందరూ స్త్రీలుగా, పురుషులైనా సరే మీ నడుము, మీ మనస్సు అనే నడుము బిగించండి. అంటే మనస్సును చాలా దృఢం చేసుకోవాలి. ఎన్ని శోధనలు వచ్చినా, సంఘంలో ఎంత పెద్ద గొడవ జరిగినా నేను దేవుణ్ణి విడిచిపోను. నా ఆశయం ఇది కాదు. ఈ గొడవ చిన్నది, శ్రమ ఏమన్నాడు? క్షణకాలముండు చులకని శ్రమ, దీనికోసం నేను దేవుణ్ణి విడిచిపెట్టడమా? సావిత్రిబాయి గారికి ఎన్ని నిందలు వచ్చాయి? గుడ్లు తీసి కొట్టారు మొహం మీద, బురద నీళ్ళు చల్లారు, పేడ నీళ్ళు చల్లారు. ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ? ఒక స్త్రీగా మొత్తం తడిసిన బట్టలతో రోడ్డు మీద నడవడం ఏమైనా బాగుందా? వద్దని వదిలేసుకుందా అండి? అలా వదిలేస్తే ఈరోజు చదువు వచ్చేదా స్త్రీలకి? లేదే. మీరు కూడా అలాగే మీ మనసులను ఎంత దృఢం చేసుకోవాలంటే, ఒక స్త్రీకి తగువ జరిగినా ఆ క్షణమే మరిచిపోయి ప్రేమ చూపించి క్షమించి మీ ఆశయాలు గుర్తుపెట్టుకొని మీరు బ్రతకాలి. ఇదిగో ఇలా సేవకులు చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి మీ వంతు ఆర్థికమే కాదు, అంటే డబ్బులు ఇవ్వడమే కాదు, మీరు మాట్లాడగలగాలి, శ్రమ చేయగలగాలి, కృషి చేయగలగాలి. అలా ఉంటేనే స్త్రీ జన్మకు పరమార్థం. దేవుడు కోరుకున్నటువంటి స్త్రీ జన్మ సార్థకత అప్పుడే నెరవేరుతుందండి. ఓకేనా? స్త్రీలుగా మనం అందరం దేనికై కృషి చేద్దాం? నవ సమాజ నిర్మాణానికై నటీమణులుగా ఉండొద్దు, సంఘంలో నటించొద్దు, వేషధారుల వలె ఉండొద్దు. మనమంతా కూడా సంఘ సంస్కర్తలుగా, ఏ సంఘం? దేవుని సంఘాన్ని సంస్కరించేటటువంటి మంచి నాయకురాళ్ళుగా మనం నోరు విప్పితే జ్ఞానము కలిగి ఉపదేశం చేసేటటువంటి ఒక వీర నారిగా, నువ్వు చనిపోయినా నీ పిల్లలు మా అమ్మ వాక్యం చెప్పిందంటే అసలు టాప్ అని మన పిల్లలు మన గురించి చెప్పుకోగలగాలి. అలా మనమంతా కూడా బైబిల్ని బాగా నేర్చుకొని దేవుని కొరకు నవ సమాజ అభివృద్ధికై పాటుపడే
స్త్రీ శక్తులుగా మనమంతా మారాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ వందనములండి. థ్యాంక్ యూ.